మనం చప్పట్లు కొడుతూ ఆహ్వానించగా డాక్టర్ యాషర్ ఆండ్రూ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. జగద్రక్షకుడు, మన ప్రాణనాథుడు, ఈరోజు మన ఉనికికి కారణమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైన నామం పేరిట మరొకసారి నా హృదయపూర్వక క్రైస్తవ శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కూడికల యొక్క ప్రశస్తత, ప్రాముఖ్యత గత రాత్రి ఇంట్రడక్షన్లో మరొకసారి జ్ఞాపకం చేసినప్పుడు, నిన్నటి రాత్రి కూడికలో ఎంతమంది వచ్చారండి ఒకసారి చేయి పైకి చూపిస్తారా? ఓ, వెరీ గుడ్. అయితే ఇంట్రడక్షన్ అవసరం లేదు. దేవుని యొక్క ఉద్దేశము మీ పట్ల, అంటే వాక్యం వినే మన పట్ల, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లైవ్లో వీక్షిస్తున్న ప్రియుల పక్షమున దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటని గత రాత్రి మనందరికీ పరిచయమైంది. ఈరోజు అదే అంశాన్ని మనం కొనసాగిస్తూ, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము తన బిడ్డలైన మన పట్ల దేవుడు ఏమి కోరుచున్నాడు, ఎందుకొరకు మన జీవితాల్లో ఎర్ర సముద్రాల లాంటి పరిస్థితులు తీసుకొస్తాడు, ఎందుకొరకు దిక్కుతోచిన స్థితిలో అన్ని వైపుల నుంచి దిగ్భ్రాంతికి అప్పగిస్తాడు, ఎందుకొరకు దేవుడు అన్ని వైపుల ద్వారములు మూసివేస్తాడు, ముందు ఎర్ర సముద్రము, వెనకల ఫరో సైన్యం లాంటి పరిస్థితి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, తన బిడ్డలకు ఎందుకు అటువంటి పరిస్థితి గుండా తీసుకెళ్తున్నాడనే అంశాన్ని గత వారం మనం గత రాత్రి ఆరంభించినప్పుడు మన అంశాన్ని మనం స్పష్టంగా చూస్తూ వచ్చాం. దేవుని యొక్క ఉద్దేశము మన పక్షమును ఏంటంటే, ఊరక నిలుచుండి నేనే దేవుడనని మీరు తెలుసుకొనుడి. దేవుని యొక్క ఉద్దేశంలో మన జీవితంలో ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఎద్దు కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును, కానీ నా ప్రజలు నన్ను తెలుసుకోలేకపోతున్నారు, సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోలేకపోతున్నారు, ప్రాణం పెట్టిన ప్రాణనాథుని గుర్తు తెలుసుకోలేకపోతున్నారు, నేను ఎందుకు వారి జీవితంలో పరిస్థితులు అనుమతిస్తున్నానో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారని దేవుడు జ్ఞాపకం చేస్తున్న సత్యాన్ని మనం గత రాత్రి చూస్తూ వచ్చాం. అందులో భాగంగా ఎర్ర సముద్రాలను దేవుడు ఇశ్రాయేలు జీవితంలో ఏర్పాటు చేసినప్పుడు ఊరక నిలుచుండి చూడుడి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నిలుచుండి ఏమని చూడాలి? అసలు ఎర్ర సముద్రంలో ఏం జరుగుతుంది, వెనకల ఫరో సైన్యానికి ఏం జరుగుతుంది, ఇశ్రాయేలు జీవితం భవిష్యత్తు ఏమవుతుందని తెలుసుకునే ప్రక్రియలో ఎందుకొరకు దేవుడు వారిని అటువంటి దిగ్భ్రాంతికరమైన పరిస్థితి కూడా తీసుకెళ్తూ వచ్చాడనేది గత రాత్రి మనందరము చూస్తూ వచ్చాం. దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి? అప్పుడు మోషే భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ముందు ఎర్ర సముద్రం, వెనకల ఫరో సైన్యం, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే భయపడకుడి, ఊరక నిలుచుండి చూడుడి, భయపడకుడి, ఊరక నిలుచుండి చూడుడి అని ఎప్పుడైతే మోషే భక్తుడు జ్ఞాపకం చేశాడో, దేవుడు ఎవరో మీరు తెలుసుకోబోతున్నారు. అదే నా జీవితంలో కూడా నిర్గమకాండం 3వ అధ్యాయంలో 80 సంవత్సరాలు వృధా అయిపోయాయని నా జీవితాన్ని ఒక సామాన్యమైన జీవితం కింద అప్పగించుకొని ఆ యొక్క అరణ్యాల్లో తిరుగుతున్న నా జీవితంలో అప్పుడు దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఆ పిలుపు నా జీవితానికి మలుపైంది. అప్పుడు మోషే అని పిలిచినప్పుడు నేను భయపడుతూ, ఒకప్పుడు నేను తరిమివేయబడ్డ ప్రాంతం, ఒకప్పుడు భయపడ్డ ప్రాంతం, ఐగుప్తు ప్రాంతంలో ఇంకా నేను ఎప్పుడు కూడా వారి ముఖం చూడలేనని చెప్పి నేను అనుకొని పారిపోతున్న ఆ జీవితంలో దేవుడు పిలిచి అన్నాడు, మోషే నేను ఏర్పరచుకున్నాను, నీవు నన్ను సేవించాలి, ఈ పర్వతం మీద నీవు నన్ను సేవించదవు, నా బిడ్డలు మీరు విడిపించి నాయకుడిగా నువ్వు వారిని నడిపిస్తావు అని చెప్పినప్పుడు నేను అప్పుడు అడిగాను దేవుణ్ణి. ఏమని అడిగాను? అయ్యా, ఒకవేళ నేను వెళ్ళి దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, మీ విడుదల కొరకు నేను వచ్చానని ఇశ్రాయేలు చెప్తే, వాళ్ళు అసలు నువ్వెవరు, నిన్ను నడిపించిన ఆ వ్యక్తి, ఆ దేవుడు ఎవరు అని అడిగితే నీ పేరేం చెప్పమంటావయ్యా అని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నా పేరు ఏమని చెప్పాలంటే ఐ యామ్ దట్ ఐ యామ్, ఉన్నవాడను అనువాడను అని ఒక మాట చెప్పు అని. మరి ఉన్నవాడ అనువాడను ఆ రోజు ఒక్కరోజు నా దేవుని గురించి నేను తెలుసుకున్నాను. అంతే. ఏ ప్రాంతంలో అయితే అవమానపరచబడ్డానో, ఏ ప్రాంతంలో అయితే పారిపోయానో, ఏ ప్రాంతం ఇక ఈ పిలుపు నా వల్ల కాదనుకొని పారిపోయిన అదే ప్రాంతంలో, తలదించుకున్న ప్రాంతంలో తిరిగి దేవుడు నన్ను తలెత్తుకునే వ్యక్తిగా తీసుకెళ్ళాడు. ఏ ప్రాంతం నుంచి పారిపోయానో అదే ప్రాంతానికి తిరిగి దేవుడు నన్ను గణపరిచి తీసుకెళ్ళాడు. ఏ ఫరోకు భయపడ్డానో అదే ఫరో భయపడి, అయ్యా నీ దేవుడు ఇంత శక్తివంతుడని చెప్పే స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు అని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు అంటాడు, మోషే అంటాడు, నేను తెలుసుకున్నాను ఆ దేవుడు ఎవరో,
ఇప్పుడు ఎర్ర సముద్రంలో మీరు కూడా తెలుసుకోవాలి. నిలుచుండి ఊరక నిలుచుండి మీరు ఇప్పుడు చూడాలి అని. అందుకొరకే కీర్తనగాడు అంటాడు 46వ కీర్తన 10వ వచనంలో, తీసిన వారు త్వరగా చదవాల్సి మనం చూస్తున్నాం. ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకోండి. ఊరుకొని నేనే దేవుడని తెలుసుకోండి. ఈ ఉదయకాల సందర్భంలో దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించి తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమైందో ఈరోజు ఉదయకాల సందర్భంలో కొన్ని నిమిషాలు మనం ధ్యానించడానికి ముందు, మన జీవితాల్లో అద్భుతాలు జరగాలని అందరికీ ఆశ, మనం గొప్ప కార్యములు చూడాలని అందరికీ ఆశ. ఇంకో మాట చెప్పాలంటే మనలందరూ కూడా ప్రార్థిస్తున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా నేను బలపరచబడాలి, నేను బలవంతులుగా మేము అవ్వాలి, తర్వాత గొప్ప కార్యాలు మేము మా జీవితంలో చూడాలి. ఎంతమందికి ఆశ ఉంది? చేయి పైకి చూపించండి. ఈ ఆశకు చిన్న రహస్యాన్ని దానియేలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు. ఇప్పుడు నీకు బలం రావాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? నీ దేవుణ్ణి ఎరగాలి. నీకు బలం వచ్చిన తర్వాత ప్రభు ఏం చేస్తుంటే నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు ఎంతమందికి ఆశ ఉంది? చేయి పైకి చూపించండి. నా ద్వారా గొప్ప కార్యాలు జరగాలని వారు ఎంతమంది ఆశపడుతున్నారు? చేయి పైకి చూపించండి. దేవుడి మాట నెరవేర్చునుగాక. ఆ మాట నెరవేరాలంటే మొట్టమొదటిగా తమ దేవుని ఎరుగువారు. ఈరోజు మన దేవుని గురించి మనం తెలుసుకోకపోతే మొదటిగా బలపరచబడలేం. రెండవది కీర్తనకాడు అంటాడు 9వ కీర్తన 10వ వచనంలో, తమ దేవుని యందు ఆయన నామం ఎరిగిన వారు ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అంటే దేవుని తెలుసుకుంటే మన విశ్వాసం ఏమవుతుందండి? పెంపొందించబడుతుంది. నువ్వు సరిగ్గా దేవుని గురించిన అవగాహన ఉంటే, ప్రత్యక్షత ఉంటే, నీ విశ్వాసం కూడా ఏమవుతుంది? పెంపొందించబడుతుంది. అలాగే నిజముగా నీతిమంతుడు ఏం చేస్తారంటే ఆయన నామం అనే బలమైన దుర్గముగా భావించి అందులోకి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడంట. అంటే దేవుని తెలుసుకున్నట్లయితే, ఆయన నామం తెలుసుకున్నట్లయితే మనకు మూడోది ఏం తెలుసా అంటే భద్రత. మొదటిది బలము, గొప్ప కార్యాలు చేస్తాం. రెండోది మన విశ్వాసము పెంపొందించబడుతుంది. మూడోదిగా నీతిమంతుడు ఆయన నామం అనే బలమైన దుర్గంలో ప్రవేశించి అక్కడ ఎలా ఉంటాడండి? సురక్షితంగా, భద్రంగా ఉంటాడు. ఇంకా ముఖ్యమైన సత్యం ఏంటంటే, నువ్వు దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవాలని ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో అంతే ప్రభు అంటాడు, అట్టి వాటి యందు నేను ఏం చేస్తాను? ఆనందిస్తాను. ఈరోజు మన జ్ఞానం ఉందనేది అతిశయం కాదు, డబ్బు ఉందని అతిశయం కాదు, లేదా పేరు ప్రతిష్టలు వచ్చాయని అతిశయం కాదు, లేదా ఈరోజు నేను స్థిరపరచబడని అతిశయం కాదంట. మన దేవుణ్ణి తెలుసుకోవడంలో, ఆయన గురించి పరిశీలనగా తెలుసుకోవడంలో మనం అతిశయించినప్పుడు ఆయన మన యందు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. అందుకొరకే ఉదయకాల సందర్భంలో దేవుని గురించిన ఇంకో 2 సత్యాలు మనం చూస్తాం. నిన్నటి రోజు ఎన్ని చూసామండి? 2 చూసాం. చెప్పగలరా ఏంటో? సర్వవ్యాపి, వెరీ గుడ్. రెండోది వెరీ నైస్, ఎక్సలెంట్. దీన్ని బట్టి చూస్తే తాడేపల్లిగూడెం అంతా బాగా తెలివితేటలు పరాకష్ట ఉన్నత స్థాయిలో ఉన్నాయని నమ్ముచున్నాను. నిన్న వాక్యం అంతా గుర్తుండి పాయింట్స్ అని గుర్తుపెట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించును గాక. ఇప్పుడు ఇంకా 2 సత్యాలు మనం చూడబోతున్నాం. అందులో రండి, నిర్గమకాండము 14వ అధ్యాయము. ప్రాముఖ్యమైన సత్యాన్ని ఈ 2 తెలుసుకుంటే నీ జీవితము, ప్రభు గురించిన 4 సత్యాలు, ఈ ఎరుక నీ స్టోరీ మార్చేస్తుంది. ఈరోజు ఎక్కడున్నా సరే, లైవ్లో వీక్షిస్తున్నారు ఎవరైనా సరే, ఇంకా ప్రభుని గురించి ఇంకా 2 సత్యాలను తెలుసుకుంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు త్వరలో చేయబోతున్నాడు. నీ కుటుంబంలో, నీ పరిచర్యలో, నీ యొక్క ప్రయత్నంలో దేవుని గొప్ప కార్యాలు నీ ద్వారా అనేకులు చూడాలని ఆశ ఉంటే అందుకు రహస్యాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 21-22 వచనంలో, ఎర్ర సముద్రాన్ని దేవుడు అనుమతించినప్పుడు మీరు చూడండి అన్నాడు. ఏం చూడాలట? వారు ఏమని చూడాలి? రండి ఆ మాట చదువుదాం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారి యొక్క సమస్య, ముందున్న సమస్య పేరు ఏంటంటే సముద్రం. వారిని భయపెట్టిన సమస్య ఏంటండి? సముద్రం. ఇప్పుడు వారికి అవరోధం ఏంటి? సముద్రం. ఇప్పుడు సముద్రాన్ని చూసి వారు భయపడిపోయారు, సముద్ర తరంగాలు చూసి భయపడిపోయారు. అయితే ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఓ మోషే, ఒకసారి నేను నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఒకసారి ఆ కర్రను పైకి చాపు అన్నాడు. అనేసరికి బాగా వినండి, ఏ సముద్రం అయితే వారిని భయపెట్టిందో ఆ సముద్రానికి పరిష్కారంగా, జాగ్రత్త వినండి, ఆ సముద్రానికి పరిష్కారంగా దేవుని నామం పేరిట కర్ర పైకి ఎత్తినప్పుడు దేవుడు తూర్పు గాలిని పుట్టించాడు. ఏం గాలి అండి?
తూర్పు గాలి. ఇప్పుడు సమస్య వారి జీవితంలో ఏది? సమస్య వారి జీవితంలో ఏది? ఎర్ర సముద్రం. ఈ సమస్యకు పరిష్కారం ఏది? తూర్పు గాలి. ఈ తూర్పు గాలి పుట్టించింది ఎవరు? ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. అసలు ఎర్ర సముద్రాన్ని పుట్టించింది ఎవరు? గట్టి చెప్పాలి, దేవుడే. ఎర్ర సముద్రానికి పరిష్కారముగా 6 నెలల్లో వీరు వెళ్ళడానికి కొరకు తూర్పు గాలిని పుట్టించింది ఎవరు? దేవుడే. ఈరోజు ఆలోచిస్తే సమస్యను పుట్టించేది దేవుడే, సమస్యకు పరిష్కారం పుట్టించేది కూడా దేవుడే. ఒక మాటలో మనం చూసినట్లయితే ఆ దేవుణ్ణి వారు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు దేవుని ఆరాధిస్తూ ఉన్నారంటే ఏమని ఆరాధిస్తున్నారో తెలుసా అండి? నిర్గమకాండం 15వ అధ్యాయము 8వ వచనానికి వస్తే అప్పుడు వారు జ్ఞాపకం చేసుకొని ఒక దేవుని గురించిన నూతనమైన కోణాన్ని వారు చూస్తున్నారు. మా దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. హీఈస్ అ గాడ్ హూ హ్యాస్ క్రియేటెడ్ us. హీఈస్ అ క్రియేటర్, ఆమ్నిఫిషియంట్ గాడ్, అంటే ఆల్ క్రియేటింగ్ గాడ్, సర్వ సృష్టికర్త. ఇప్పుడు 3వ మాట మనం ప్రభువును ధ్యానిస్తున్నాం. ఆయన ఎవరండి? సర్వ సృష్టికర్త. సృష్టికర్త వేరు, సర్వ సృష్టికర్త వేరు. రెండోది, తయారు చేయడం వేరు, సృష్టించడం వేరు. ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. తయారు చేయడం అంటే ముడి పదార్థాలు ఉండాలి. ముడి పదార్థాలు ఉంటేనే మనం దాని నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ని ఏం చేస్తాం? తయారు చేస్తాం. కానీ సృష్టికర్తకు ముడి పదార్థాలు అవసరం లే. దయచేసి ఈ మాట గమనించండి. సృష్టికర్తకు ముడి పదార్థాలు అవసరం లే. ఒక మాటలో చెప్పాలంటే ఏ మానవుడు కూడా సృష్టికర్త కాడు. మీరు అనొచ్చు శాస్త్రవేత్తలు కనిపెడతారు కదా అంటే, శాస్త్రవేత్తలు కనిపెట్టొచ్చు, తయారు చేయొచ్చు, లేదా కంపెనీస్లో ప్రోడక్ట్స్ తయారు చేస్తారు కదా అని. మీరు ఆలోచించండి, ఏ కంపెనీలోనన్నా ప్రోడక్ట్స్ తయారు చేయక మునుపు ముడి పదార్థాలు లేకుండా తయారు చేస్తారా? చెప్తారా ఎవరన్నా? ఆబ్రకదాబ్రా అని చెప్పి ఖాళీ నుంచి, శూన్యంలో నుంచి సృష్టిస్తారా? పాసిబుల్ అవుతుందా? రాదు కదా. అంటే ఏ మానవుడైనా సరే, మానవుడు మనిషి అంటే మనిషి సృష్టికర్త కానే కాదు. ముడి పదార్థాలు లేనిది మనిషి ఏది కూడా తయారు చెయ్యజాలడు. శూన్యంలో నుండి, ఏమి లేని దానిలో నుండి సమస్తాన్ని సృష్టించగలిగిన వ్యక్తే ఏమవుతాడండి? సృష్టికర్త అవుతాడు. అయితే మన దేవుడు ఎవరంటే ఆయన సర్వ సృష్టికర్త. ఈరోజు ఈ సత్యాన్ని గుర్తిస్తే ఏ వ్యక్తి అయినా సరే ఒక నిర్మాణాన్ని కట్టాలి అన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా, లేదా ఏదైనా అద్భుతమైన వస్తువును తయారు చేయాలన్నా సరే ముడి పదార్థాలు లేకుండా ఏది కూడా తయారు చేయలేడు. మనిషి బ్రతకడానికి కొరకు ఏం కావాలండి? పవర్ సప్లై కావాలి. ఇప్పుడు పవర్ లేకపోతే మనం ఊపుకుంటూ కూర్చుంటాం. గాలి, అయ్యా ఉబ్బరిస్తాం, అది చెమట వస్తూ ఉంది, మా వల్ల కావట్లేదని చెప్పి. ఇప్పుడు గాలి రావాలంటే ఏం కావాలి? పవర్ సప్లై కావాలి. పవర్ ఎలా జనరేట్ అవుతుంది అంటే మేమే అండి తయారు చేస్తామంటారు. తయారు చేస్తారు కరెక్టే, కానీ సృష్టించగలుగుతాడా మానవుడు? సృష్టించలేడు. తయారు చేయాలంటే హైడల్ ప్రాజెక్ట్ అంటే వాటర్ కావాలి. అదే కానీ ఒకవేళ థర్మల్ ప్రాజెక్ట్ అయితే బొగ్గు కావాలి. ఇప్పుడు బొగ్గును తయారు చేసింది ఎవరు? సరే, హైడల్ ప్రాజెక్ట్ అయితే వాటర్ని, నీళ్ళని తయారు చేసింది ఎవరు? లేదండి మాకు H2O ఫార్ములా తెలుసండి, సో హైడ్రోజన్ 2 మాలిక్యూల్స్, ఆక్సిజన్ 1 మాలిక్యూల్ తీసుకొని కలుపుకొని తయారు చేస్తామంటే మరి హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 2 మాలిక్యూల్ ఎక్కడి నుంచి తెస్తావు? ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అల్టిమేట్గా ముడి పదార్థాలు లేనిది మనిషి కనీసం చుక్క మంచినీరు కూడా తయారు చెయ్యలేడు. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? చేయి పైకి చూపించండి. ఏంటండి దేవుని పాత్ర మా జీవితంలో ఉందంటారా అంటే దేవుని అవసరం లేదండి. మరి దేవుని అవసరం లేదన్నప్పుడు, సృష్టికర్త అవసరం లేదన్నప్పుడు ఆ ముడి పదార్థాలు ఏమి వాడాల్సిన అవసరం లేకుండా తయారు చేయ మరి ఏదన్నా. ఈరోజు నాస్తికత్వం ఎక్కువైపోయింది. సరే, ఎలా వచ్చిందంటండి? అలా ఉండిపోయింది. ఒక బిగ్ బ్యాంగ్ వచ్చింది. ఆ బ్యాంగ్ వచ్చిన వెంటనే అలా వచ్చేసి మేము యాక్సిడెంట్ లాగా బయటకు వచ్చాము. ఎట్లా వస్తావు యాక్సిడెంట్ లాగా బయటకు? నువ్వు మాట్లాడడానికి ప్రతిదానికి నీకు లాజిక్ ఉంటే మరి ముడి పదార్థాలు లేకుండా, ఏమీ లేకుండా సృష్టించు. మరి నువ్వు గొప్పలు చెప్తున్నావు కదా, నేను అన్ని చేయగలుగుతాను, అన్ని చేయగలుగుతానని. మరి ముడి పదార్థాల అవసరత లేకుండా శూన్యంలో నుండి సృష్టించి చూపించు. ఈరోజు మన దేవుని గురించి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయన ఎవరండి? సర్వ సృష్టికర్త. ఈ సత్యం తెలుసుకుంటే సమస్య ఏదైనా సరే, సమస్యను సృష్టించిన దేవుడే పరిష్కారాన్ని కూడా సృష్టించగలడు. ఈ సత్యం గుర్తిస్తే వారందరూ ఆరాధిస్తున్నారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఏమని ఆరాధిస్తున్నారండి? 8వ వచనం, నిర్గమకాండం 10.
ఇప్పుడు అంటారు, ఇప్పుడు వాళ్ళు గుర్తొచ్చిందట, పాట పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? అయ్యా నీ నాసికా రంధ్రముల ద్వారా నీ ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడను. అరే నీళ్లు రాశిగా కూర్చోబడ్డానికంట అక్కడ ఏమొచ్చిందండి? తూర్పు గాలి కదా. కానీ తూర్పు గాలి గురించి వాళ్ళు ఏమని ఆరాధిస్తున్నారు? రాశిగా ఎందుకు వచ్చిందంటే, నీవేం చేస్తావు? నీ నాసికా రంధ్రముల ద్వారా నువ్వేం చేస్తావు? నీ శ్వాసను, గాలిని నువ్వు ఎప్పుడైతే ఊదావు అని ఆలోచిస్తే, మనిషిని దేవుడు ఎలా తయారు చేశాడు? నేల మట్టి తీసుకొని, అంతవరకు అది మట్టే, రూపం ఇచ్చి ఆ రూపానికి ఏం చేశాడు? తన జీవవాయువును దేవుడు ఊదగా నరుడు జీవాత్మాయనం. అంటే అల్టిమేట్గా వాళ్ళు ఏమని తెలుసుకుంటారంటే, ప్రభు జీవంలో నుండి, ప్రభులో నుండి, ఆయన చేతిలో నుండి మానవుడు తయారు చేయబడ్డాడు. అదే సందర్భంలో ఈ సృష్టికర్త మనిషిని తయారు చేయడమే కాదు, మాకు కావాల్సిన సమస్తాన్ని కూడా ఆయనే సృష్టించిన సర్వ సృష్టికర్త అని గుర్తెరిగారు. ప్రియ సోదరి సోదరా, ఈరోజు ఎప్పుడైతే నువ్వు సృష్టికర్త అని తెలుసుకుంటావో, హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ బీయింగ్, సమస్తమును సృష్టించిన దేవుడు, ఆయన సామర్థ్యం తెలుసుకుంటే ఒకే మాట ఆలోచిస్తే అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరగాల్సిందే. ఎప్పుడు తెలుసా? శారా తన గర్భం మృతతుల్యం అయిపోయిందంట. శారా గర్భం మృతతుల్యం అయిపోయి ఇక నాకు పిల్లలు పుట్టే ప్రసక్తి లేదు, వాగ్దానాలు మాత్రం గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, కానీ పిల్లలు మాత్రం పుట్టే ప్రసక్తి లేదని శారా గర్భము నిజముగా మృతతుల్యం అయిపోయింది. అప్పుడు తను నమ్మింది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనందరికీ పరిచయమైన మాట, లేని వాటిని, బాగా వినండి, లేని వాటిని ఉన్నట్లుగా చేయు దేవుడు. లేని వాటిని ఏం చేస్తారంటండి? ఉన్నట్లు చేస్తాడట. లేని వాటిని ఉన్నట్టు చేయు దేవుడు, మృతులను సజీవులుగా చేయు దేవుడు. అంటే ఒక మాటలో ఆలోచించినట్లయితే తను ఏం నమ్మిందంటే, ఒకవేళ గర్భము చచ్చిపోయినా సరే, ఒకవేళ నేను పిల్లలు పుట్టరు అనేది వాస్తవమైనా సరే, లేని వాటిని కూడా మా దేవుడు ఏం చేస్తాడు? ఉన్న వాటిగా చేయగలుగుతాడు అని నమ్మిందట. నమ్మిన వెంటనే ఆ విశ్వాసము ద్వారా మృతతుల్యమైన గర్భము ఏమైందంటే శక్తిని పొందుకుందంట. ఈరోజు మన జీవితంలో నిజంగా ఎంతమందికి శక్తి పొందుకోవాలని ఆశ ఉంది? శక్తి పొందుకోవాలి అంటే మొదటిగా నువ్వు నమ్మగలగాలి. ఏమని నమ్మాలి అంటే, శారా అంటది, గట్టిగా చెప్పాలి, లేని వాటిని ఉన్నట్లుగా చేయు దేవుడు. అంతే, మహా సర్వ సృష్టికర్త అని గుర్తెరిగితే మృతతుల్యమైన నా గర్భాన్ని కూడా ఆయన ఏం చేయగలుగుతాడు? జీవమునిచ్చు శక్తిగా మార్చగలడని నమ్మిన వెంటనే నా గర్భానికి ఏమొచ్చిందంటండి? శక్తి వచ్చిందంట. ఈరోజు వాక్యమునిటి ద్వారా మన జీవితంలో శక్తిని నింపబడినప్పుడు ఆ విశ్వాసం ద్వారా వారు ఏమయ్యారు? బలపరచబడ్డారు. అందుకొరకు ఈరోజు నిజముగా నీ జీవితంలో ఆ సత్యము, ఆ దేవుడు ఎవరు అంటే, కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో తను పరిచయం చేసుకుంటాడు. అబ్రహాము జీవితంలో, జాగ్రత్త వినండి, అబ్రహాం జీవితంలో ఎప్పుడైతే తన సహోదరుని కుమారుడైన లోతు చెరపట్టబడ్డాడనే సత్యం విన్నాడు, కదోర్లామర్ రాజు వచ్చి దండయాత్ర చేసి వీళ్ళందరినీ సొదొమ పట్టణాన్ని బానిసలుగా ప్రకటించి కొన్ని నిమిషాలు ఇంకా చంపేస్తారని తెలిసిన సందర్భంలో ఈ వార్త అబ్రహాముకు వచ్చింది. అబ్రహాం వెంటనే హుటాహుటిన బయలుదేరి తన యొక్క ఇంట్లో అలవర్చబడిన 318 మంది సైనికుల్ని, అంటే సేవకులను తీసుకొని యుద్ధ ప్రాతిపదికన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయితే యుద్ధంలో గెలిచి ఇప్పుడు జయబేరి మోగిస్తూ, విజయదుని మోగిస్తూ రిటర్న్ వస్తూ ఉన్నాడు. బాగా వినండి, ఇప్పుడు ఆయన కేవలము ప్రాణాలు కాపాడిన రక్షకుడి కాదు, వాస్తవంగా దేశాలు గెలిచిన జగజ్జేత. అలాంటి అబ్రహాము వస్తున్న సందర్భంలో ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ కొరకు సొదొమ రాజు వెయిట్ చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, ఈయన అపాయింట్మెంట్ కొరకు ఎవరు వెయిట్ చేస్తున్నారండి? సొదొమ రాజు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రాణభిక్ష పెట్టాడు సొదొమ రాజుకి. ప్రాణభిక్ష పెట్టడమే కాదు, ఆ దేశ ప్రజలందరూ కూడా కాపాడిన, ఒక ప్రాణభిక్ష పెట్టిన ఒక మహానాయకుడు రాజు అయ్యాడు, రక్షకుడు అయ్యాడు, ఒక యోధుడు అయ్యాడని ఇప్పుడు అబ్రహాము దగ్గర దోపుడు సంతానం అంతా ఉంది, అక్కడ దోపుడు సొమ్మంత ఉంది. ఆ దోపుడు సొమ్మంత ఉన్నప్పుడు వాటి దగ్గరకు వచ్చి ఆయన గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఇప్పుడు రాజు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అది షావే లోయ. బాగా వినండి, షావే లోయ పరీక్ష గుండా మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు తీసుకెళ్తాడు. షావే లోయ అనుభవాల్లో మనం దేవుని ఏమని తెలుసుకోవాలి? షావే లోయ అనుభవాల్లో, ఎర్ర సముద్ర అనుభవాల్లో దేవుడు తాను ఒక నూతనమైన కోణాన్ని పరిచయం చేసుకోవాలని ఆశపడతాడు మన జీవితంలో. బహుశా మనలో సమస్యకు పరిష్కారం కావాలని ఆశపడుతున్నావేమో, ఎందుకు నా జీవితంలో దేవుడు ఈ సమస్య గుండా తీసుకెళ్తున్నాడని ఈరోజు నువ్వు ఆలోచించడం ఆరంభిస్తే, ప్రభు షావే లోయ గుండా ఆయన తీసుకెళ్తూ అప్పుడు మెల్కీసెదెకు యాజకుడు వచ్చాడు, రాజు. మెల్కీసెదెకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వచ్చి పక్కన నిలబడితే, బాగా వినండి, ఒకవైపు ఎవరున్నారు? సొదొమ రాజు, ఇంకోవైపు ఎవరున్నారు? మెల్కీసెదెకు రాజు, అంటే యెరూషలేము రాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ కొరకు నిలబడింది ఎవరు? సొదొమ రాజు. నెక్స్ట్ నిలబడింది ఎవరు? మెల్కీసెదెకు, యేసు ప్రభువారు. ఇప్పుడు ఇద్దరు నిలబడ్డారండి. బాగా వినండి, సొదొమ గొమొర్రా ఆ దినాల్లో మెట్రోపాలిటన్ సిటీస్, ఆ దినాల్లో వాణిజ్య రాజధానులు అవి. అలాంటి
అలాంటి దేశానికి రాజైన సొదొమరాజు ఫస్ట్ నిలబడి, అయ్యా నీ అపాయింట్మెంట్ కావాలని ఫస్ట్ వెయిట్ చేస్తే పక్కన వైపు ఎవరు ఉన్నారట? యేసు ప్రభువు వారు ఉన్నారంట, మెల్కీసెదెకు రాజు. ఇప్పుడు ఆయన నిలబడేసరికి అపాయింట్మెంట్ మనమైతే ఎవరికి ఇస్తాం? త్వరగా చెప్పాలి. రాజు నీకు ఆస్తిని నీ గిఫ్ట్లాగా ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాడు. ఇంకోవైపు నీ దేవుడు నిన్ను పరీక్షించి తను నీకు బయలుపరచుకోవాలని వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, రెండింటిలో మనకు చాయిస్ ఏంటి? అంత ఆలోచించనక్కర్లేదు. ఎవరు ఆస్తిస్తే వారి వైపే ఉంటుంది మన మనసు కదా. అబ్రాహాము అన్నాడంట, సొదొమరాజు వెయిట్ చేయని, నేను మొదటగా ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలని మెల్కీసెదెకు యాజకుడైన, యెరూషలేము రాజైన, షాలేము రాజైన యేసు ప్రభువు వారిని అయ్యా అని ఆరాధించడం ఆరంభించేసరికి, స్తుతించడం ఆరంభించేసరికి అప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేశారో తెలుసా అండి? రొట్టె ద్రాక్షారసము తనకు ఇచ్చి భుజించమని చెప్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. బాగా వినండి. దేవుడు నిన్ను దీవిస్తాడు, కానీ ఈ దీవించే దేవుని పేరు నీకు పరిచయం చేస్తా. బాగా వినండి. నిన్ను నిజమైన నీకు ఆశీర్వాదం రావాలంటే, నీ స్టోరీ మారిపోవాలంటే, ప్రచండమైన ఆశీర్వాదపు వర్షం నీ మీద కురిపించబడాలంటే నువ్వు దేవుని ఒక పేరు నీకు పరిచయం చేస్తా అన్నాడు. తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉందండి? తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉందా? ఏం పేరు అంట తెలుసా? ఆ పేరు తెలిస్తే నీ స్టోరీ మారిపోతుందంట. ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం. ఇప్పుడు ఆ దేవుని నామం పేరట ఇప్పుడు అబ్రహాంని దీవిస్తున్నాడు. ఏ నామం పేరట దీవిస్తున్నాడో అదే ఆశీర్వాదం వస్తుంది. బాగా తెలుసుకోండి. నువ్వు దేవుని ఎంత తెలుసుకుంటే నీకు ఆశీర్వాదం అంత ఉంటుంది. నువ్వు దేవుని ఏ కోణంలో తెలుసుకుంటే నీకు ఆశీర్వాదం ఆ కోణంలో ఉంటుంది. హౌ మచ్ యూ అండర్స్టాండ్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ విల్ డిసైడ్ హౌ మచ్ యూ విల్ బీ బ్లెస్డ్. నువ్వు దేవుని చేత ఎంత దీవించబడాలి నీకు ఆశ ఉంటే నువ్వు అంతగా దేవుడిని ఎవరో తెలుసుకోవాలి. ఏమని రాసి ఉంచండి. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, బాగా వినండి. ఇప్పుడు అబ్రహాముని మెల్కీసెదెకు అంటే యేసు ప్రభువు వారు ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు చూడండి. ఆకాశమునకు, ఇప్పుడు ఏం పేరు పరిచయం చేస్తున్నాడు? ఆకాశమునకు, భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. చాలు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? బాగా చెప్పండి, త్వరగా చెప్పండి. ఏ నామం అంట? సర్వోన్నతుడైన భూమియు ఆకాశమును సృష్టించిన సర్వశక్తుడైన దేవుని నామం పేరట అబ్రహాము ఆశీర్వదించబడును గాక. బాగా వినండి. ఈ ఆశీర్వాదానికి ఫస్ట్ యేసు ప్రభువు వారు అంటారు, నువ్వు దేవుని ఏమని తెలుసుకోవాలి? సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. దాన్ని ఎల్ ఎలియోన్ అంటారు. ఎల్ ఎలియోన్ అంటే ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన సర్వోన్నతుడైన ద గాడ్, ద మోస్ట్ హై గాడ్, ద పొజెసర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. బాగా వినండి. భూమిని ఆకాశంను సృజించిన సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఈ సత్యం నువ్వు తెలుసుకో అబ్రహాము. నిన్ను దీవించాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే ఏ నామం పేరిట నేను ఆశీర్వదిస్తున్నా? సర్వ సృష్టికర్త అయిన నామం పేరిట నేను ఆశీర్వదిస్తున్నా అన్నాడు. అన్న వెంటనే బాగా వినండి. ఈ మాట వినేసరికి అబ్రహాంకి అంతవరకు ఆ దేవుణ్ణి ఆ కోణంలో చూడలే. ఎప్పుడైతే ఆ దేవుణ్ణి ఆ కోణంలో చూశాడో ఇక అర్థమైపోయింది, అబ్రహాము తుక్కుగా దీవించబడబోతున్నాడని అబ్రహాంకి అర్థమైపోయేసరికి వెంటనే అవునయ్యా, నిజముగా నా ఆశీర్వాదము నీవే, నా జీవితంలో నాకు శ్రేయస్సు కావాలన్నా, దీవించబడాలన్నా నేను దీవించబడేది నీ నామం పేరిటే. ఏ నామం అంటే ఎల్ ఎలియోన్ నామము, సర్వోన్నతమైన నామము. భూమియు ఆకాశమును సృష్టించిన సర్వ సృష్టికర్త అయిన నామం పేరిట నేను దీవించబడుతున్నాను గుర్తెరిగాడు. ఆయన దీవెనలో వెంటనే ఆయన సంపాదించిన దాని నుంచి మొట్టమొదటిగా 10వ భాగాన్ని, 10వ భాగాన్ని తీసుకొచ్చి ప్రభు పాదాల చెంత పెట్టేశాడు. బాగా వినండి. ప్రభు పాదాల చెంత పెట్టేసరికి ఇప్పుడు ఆయన ఆరాధించాడు, ప్రభు బలలో పాల్పొను పొందాడు, 10వ భాగమును పాదాల చెంత అర్పించేశాడు. దేవుని మందిరాన్ని దేవుని ప్రేమించినవాడు నాకు సర్వం ఇచ్చింది నా దేవుడే అని చెప్పి ఆ గుర్తెరిగిన వ్యక్తి దేవుని ఆరాధించడం ఆరంభించి 10వ భాగం ఇచ్చి ఘనపరిచాడు. తెలుసా అండి? బాగా వినండి. ఇప్పుడు వెంటనే ఇంకొక వ్యక్తి ఆల్రెడీ రాజు వెయిట్ చేస్తూ ఉన్నాడు. రాజు పేరేంటి? సొదొమరాజు. ఆ సొదొమరాజు వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెంటనే అన్నాడు అబ్రాము, వెంటనే కింద వాళ్ళు వచ్చి సార్ మీకు ఒక అపాయింట్మెంట్ వెయిట్ చేస్తున్నారు. ఎవరు అంటే ఆ రాజు ఆల్రెడీ అప్పటి నుంచి వెయిట్ చేస్తూ వెళ్ళలేదు ఆయన వెయిట్ చేస్తాను నీ కొరకు అని. ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు సొదొమరాజు అన్నాడు, అయ్యా ఈ దోపుడు సొమ్ము అంతా వాళ్ళని దండయాత్ర చేసి గెలుచుకొని తీసుకొచ్చావు కదా, ఈ దోపుడు సొమ్ము అంతా కూడా నువ్వు పెట్టేసుకో.
ఇలాంటి ఆఫర్స్ మనకిస్తే వెంటనే అంటాం దీని కొరకే కదా నేను వెయిట్ చేస్తుంది. అబ్రహాము ఏమన్నా తెలుసా? నన్ను దీవించేది సొదొమ రాజు కాదు, నన్ను దీవించేది గొమొర రాజు కాదు, నన్ను దీవించేది నువ్వు కాదు, నన్ను దీవించే నామం ఏం తెలుసా? ఏమంటున్నాడు చూడండి 21వ వచనం. ఆకాశం, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఏమని ప్రమాణం చేశానంటే, నా దేవుడు నన్ను దీవిస్తే నన్ను దీవించాల్సింది భూమి ఆకాశము సృష్టించిన సర్వ సృష్టికర్తైన దేవుని నామం పేరిటే నాకు ఆశీర్వాదం అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. కాబట్టి నన్ను దీవించాలి అంటే సమస్త దీవెనకు కేంద్ర బిందువు, మూలము, సోర్స్ ఎవరు ఉన్నారంటే ఆయన. ఎవరు అంటే సర్వ సృష్టికర్త అయిన ఆ నామం పేరిట నేను ఏమవుతాను? దీవించబడతాను. అలా దీవించబడ్డప్పుడు ఇప్పుడు నేను నీ దగ్గర తీసుకున్నాను అనుకో, అప్పుడు నువ్వేమంటావంటే దీవించింది సర్వ సృష్టికర్త కాదు, దీవించింది సొదొమ రాజు అంటావు. కాబట్టి కనీసము నీ చెప్పుల వారు కూడా నాకు వద్దు, షూ లాచెట్ కూడా నాకు వద్దు, అంటే నూలి పోగు కూడా నాకు వద్దు. ఎందుకంటే రేపు నూలి పోగు వస్తే కూడా ఏమంటావు? నా దగ్గర నువ్వు తీసుకున్నావు కాబట్టి నీ ఆశీర్వాదం కారణమంతా ఎవరు? నేనే అంటావు. ఆ క్రెడిట్ నీకు ఇవ్వ జాలను. నన్ను దీవించాలి అంటే నన్ను దీవించే వ్యక్తి ఒకే, ఆ దేవుని పేరేంటి? సర్వ సృష్టికర్త. ఈరోజు ఒక మాట చెప్తాను, నిన్ను దీవించేది సర్వ సృష్టికర్త నువ్వు తెలుసుకుంటే, అవతల వ్యక్తి సొదొమరాజు లాంటి వ్యక్తి వెయిట్ చేసిన, వ్యాపారం వెయిట్ చేసిన, ఒక మాటలో లోకం యొక్క సంపదంతా అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేసిన, నువ్వు వారిని వెయిటింగ్లోనే పెట్టి నీ దేవునికి నువ్వేం చేస్తావు? ప్రథమ స్థానం ఇస్తావు. ఈరోజు నీకు మందిరం అంటే ప్రేమ లేదు, దేవుని సన్నిధి అంటే ప్రేమ లేదు. ఎందుకంటే నువ్వు నీ ఆశీర్వదించే కారణము సర్వ సృష్టికర్త అయిన దేవుడని నువ్వు మర్చిపోయావు. అదే కానీ గుర్తుపెట్టుకుంటే అబ్రహాంలాగా నువ్వేం చేస్తావు? సొదొమరాజు అంటాడు, నేను నిన్ను ఇవన్నీ తీసేసుకో అంటే, అబ్రహాం అంటాడు మనసులో, ఏంటయ్యా నువ్వు కాపాడుకోలేకపోయావు, నీ ప్రాణమే పోతా ఉంటే నిన్ను కాపాడింది ఎవరు? నేను. ఇప్పుడట్ట నువ్వు వచ్చి డబ్బు ఇచ్చి నన్ను కాపాడి నన్ను ఆశీర్వదిస్తే రేపు భవిష్యత్తులో క్రెడిట్ తీసుకుంటావా? నువ్వు నన్ను దీవించింది నువ్వని. నన్ను ఆశీర్వదిస్తే నన్ను ఏ దేవుడు ఆశీర్వదించాలి? సర్వ సృష్టికర్తైన దేవుడు తప్ప నన్ను ఆశ్రయించడానికి వీలు లేదు. అది గుర్తెరిగినప్పుడు బైబిల్లో మొట్టమొదటిసారిగా ఆయన దేవుని సేవించడం ఆరంభించాడు. తన ఆస్తి ద్వారా, తన భాగము ద్వారా. దశమ భాగం అనేది అసలు వాస్తవంగా బైబిల్లో దశమ భాగం అనేది లేవికాండంలో మొదటిగా వచ్చింది కాదు. అబ్రహాము ఎప్పుడైతే ఆయన నా సృష్టికర్త, ఈరోజు నేను పొందిన సమస్తము, భూమి ఆకాశము సమస్తము నేను పొందింది ఆ దేవుడిచ్చిందే. ఈరోజు నేను భోజనం తింటున్నాను అంటే పండించడానికి ఒక భూమి ఉందంటే ఆ నీరు సూర్యరశ్మి ఇచ్చింది ఎవరు? ఆయనే. ఈరోజు వాహనాలు కదలాలి అంటే పెట్రోల్ రావాలి అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుండి వస్తుంది. కాబట్టి భూమి ఆకాశమును సృష్టించిన ఆ సృష్టికర్తే. ఈరోజు నా ఈ యొక్క సమస్త అక్కర్లు తీర్చబడాలి అంటే, నా బ్యాంకులో అకౌంట్లో డబ్బు పడాలి అంటే, డబ్బు తయారు చేయడానికి కొరకు ఇండెక్స్ ఏది చూస్తారు తెలుసా అండి? బంగారు గనులను చూస్తారు, గోల్డ్ రిజర్వ్స్ చూస్తారు. మరి బంగారు తయారు చేసింది ఎవరు? మనం తయారు చేసుకున్నామండి. అదే ఆప్షన్ ఇచ్చి ఉంటే మనం ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం. బంగారు తయారు చేసేది ఎవరట? దేవుడే. కాబట్టి సమస్తము సృష్టించిన సృష్టికర్త, భూమియు ఆకాశమును సృష్టించిన ఆ సృష్టికర్త నన్ను ఏం చేయాలి? దీవించిన వాడని గుర్తిస్తే ఆటోమేటిక్గా నువ్వు దేవుని ఏం చేస్తావు తెలుసా? ఇష్టపూర్వకంగా సేవిస్తావు. ఇష్టపూర్వకంగా నువ్వు యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్. దేవుడు అంటే నీకు ఏమవుతుంది తెలుసా? పిచ్చి ప్రేమ వస్తుంది. ఎంత పిచ్చి వచ్చేస్తుంది అంటే, నన్ను దీవించేది నా దేవుడే, నాకు ఆశీర్వదించేది నా దేవుడే, సమస్తం ఈరోజు ప్రాణభిక్ష పెట్టింది నా దేవుడే, సమస్తము నా దేవుడే. ఆ దేవుడే సర్వ సృష్టికర్త అని గుర్తిస్తావు. అలా గుర్తించినప్పుడు అబ్రహాం ఇచ్చిందని మీరు అనొచ్చు. మనం చాలాసార్లు దేవుని సేవిస్తే దేవుడు రుణం పెట్టుకుంటాడా రుణం? ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది. ఈరోజు సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. దేవుని సేవించడం ఆరంభించినప్పుడు, దేవుని సేవించడం, దేవునికి సమర్పించుకోవడం ఎప్పుడు కూడా నీకు ఖర్చు కాదు, అది నీ పెట్టుబడి. ఒక కంపెనీ పెడుతున్నప్పుడు పెట్టుబడి ఎప్పుడు నీకు నష్టం అంటారా? దాన్ని పెట్టుబడిలో నుంచి నీకు ఏమొస్తుంది? ఆదాయం వస్తుంది. అవునా కాదండి? ఇన్వెస్ట్మెంట్ పెడితేనే నీకు ఏమొస్తాయి? రిటర్న్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టినా నువ్వు ఎప్పుడన్నా నష్టం అంటావా? ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడన్నా నష్టం అంటావా? అబ్రహాం తీసుకెళ్ళి దశంభాగం ఇచ్చాడంట దేవునికి. దేవుడు వెంటనే రికార్డు రాస్తున్నాడు. వాస్తవంగా అబ్రహాంకి కొడుకు లేడండి. అబ్రహాం కొడుకు ఎవరు? ఇస్సాకు. అప్పుడు ఇస్సాకుడు పుట్టలే.
ఇస్సాకుకి ఎవరు పుట్టారు? ఇస్సాకు పిల్లలు ఎవరు? యాకోబు. యాకోబు ఎలా మారాడు? ఇశ్రాయేల్గా మారాడు. ఇప్పుడు ఇశ్రాయేల్కి ఎంతమంది పిల్లలు పుట్టారు? ఎంతమంది పుట్టారండి? 12 మంది పుట్టారు. ఈ 12 మందిలో లేవి అనే కుమారుడు ఉన్నాడు. లేవి గోత్రం ఉంది. వారిని యాజక గోత్రంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. టోటల్గా ఎన్ని తరాలు అయ్యాయి ఇక్కడికి? బాగా ఎన్ని తరాలు అయ్యాయి? 4 తరాలు. 4 తరాలు. అబ్రహాము తరము, ఇస్సాకు తరము, తర్వాత మూడోది యాకోబు తరం, ఇశ్రాయేలు తరము, 4వది లేవి తరం. ఎన్ని తరాలు? 4 తరాలు. అందుకొరకు అంటారు, సంపాదించే ఒక మాట అంటారు, ఎన్ని తరాలు సంపాదించాలండి? 4 తరాలు 4 రాళ్ళు. కూడేసుకో 4 రాళ్ళు, వెనుక ఎన్ని తరాలకి? 4 తరాలకి అంటారు కదా. ఈరోజు 4 తరాలకు ఆస్తి ఎలా వేసుకున్నాడు తెలుసు? అబ్రహాము తీసుకెళ్ళి దేవునికి ఏం చేశాడంట? ఆ దశమ భాగం ఇచ్చి దేవుని సేవించి సర్వ సృష్టికర్త అని గుర్తెరిగాడట. ఏమైంది చూస్తామా? ఇప్పుడు లేవీయులు దేవునికి భాగం ఇవ్వనక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి దేవుడే భాగము, వారికి దేవుడే వారి భాగం అని చెప్పేసరికి బాగా వినండి. అందరూ కొంతమంది వచ్చన్నారంట, అదేంటి దేవుడే స్వాస్థ్యము దేవుడే భాగం అంటే మరి దశమ భాగం లేవీలు ఇవ్వకూడదా అని చెప్పి సందేహాన్ని వ్యక్తపరిస్తే అప్పుడు ప్రభు అని అంటే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారన్నంట. వీళ్ళకి అర్థం కాక అదేంటి ఆల్రెడీ ఎట్లా ఇస్తారంటే, ఆల్రెడీ వాళ్ళ 4 తరాల క్రితము జేజీ తాత ఆల్రెడీ కట్టేశాడు, వాళ్ళకి ట్యాక్స్ కట్టేశాడు. అదేంటి తాత ఎలా కడతాడు? అప్పుడు వీడు పుట్టలేదు కదా. లేవి కాదు, ఇస్సాకుడు పుట్టలేదు అప్పటికి. అదేంటి ఎప్పుడు ఇచ్చాడంటే, మెల్కీసెదెకుని కలుసుకున్నాడు కదా ఆదికాండం 14వ అధ్యాయంలో. ఆ కలుసుకున్నప్పుడే ఎవరి నామం పేరిట ఇచ్చేశాడు? 4 తరాలకు ఆల్రెడీ ఏం చేశాడు? దేవునికి ఆ భాగాన్ని ఇచ్చి దేవుణ్ణి గణపరిచాడు. మీరు అనొచ్చు, ఇదంతా ఎక్కడ రాస్తుందంటారా? హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం కలిసి చదువుకుందాం. హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా. ఇప్పుడు లేవికి ఎక్కడ ద్వారా అంటే అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. ఇదేంటండి? లేవి దశమ భాగం ఇచ్చాడు దేవునికి. ఎవరి ద్వారా అండి? అబ్రహాము ద్వారా. అంటే లేవి రికార్డులో లేవి ఆల్రెడీ దేవునికి ఇచ్చేసాడు, టిక్ మార్క్ పెట్టుకున్నాడంట. ఈ టిక్ మార్క్ పెట్టుకున్న వాస్తవం ఇచ్చింది ఎవరు? వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ తాత కాదు, వాళ్ళ తాత యొక్క నాన్న. అంటే 4 తరాల క్రితము అబ్రహాము చేసింది 4 తరాల తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదానికి గుర్తుగా స్థిరపరచబడిందంటే, ఒక్క మాట గమనిస్తే మనం దేవునికి చేసే సేవ అది ఒక చిన్న రూపాయి పైస కావచ్చు, లేదా ఒక చిన్న చెమట బొట్టు కావచ్చు, లేదా రక్త బొట్టు కావచ్చు, ఒక క్షణమైన సమయం కావచ్చు. నువ్వు ప్రభు కొరకు, ఆయన సృష్టికర్త సర్వ సృష్టికర్త అని గుర్తెరిగి నువ్వు కానీ నిజంగా సేవ చేస్తే, నువ్వు ప్రయాసపడి ప్రభు కొరకు చేసింది ఒక్క చిన్న % కూడా వేస్ట్ అయ్యేది కాదు. ఎంతమంది మాట నమ్ముతున్నారు? ఎంత దీని ప్రభావం ఉంటుందంటే, ఎన్ని తరాలు అంటండి? 4 తరాలు దేవుడు ఆ చేసిన పరిచర్యను ఏం చేస్తాడండి? స్థిరపరుస్తాడు. ఈరోజు నువ్వు దీవించబడుతున్నావంటే, నీ సంతానం దీవించబడిందంటే 4 తరాలు వెనకలికి వెళ్ళి చూడు. వారిలో దేవుణ్ణి ఎలా ప్రేమించారో, దేవుని ఎలా సేవించారో అది తెలుసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఎలా దీవించబడ్డావో అర్థమైపోతుంది. నెక్స్ట్ 4 జనరేషన్ నువ్వు చూడొచ్చో చూడకపోవచ్చో అది పక్కన పెడదాం. దీర్ఘాయువు నీకు ఉంటుందో లేదో పక్కన పెట్టేసాయి. కానీ 4 తరాలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈరోజు నువ్వు డిసైడ్ చేయగలవు. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి సేవించడం ఎప్పుడైతే ఆరంభిస్తావో, నీ ద్వారా 4 తరాలు ఏమవుతాయి? ఆశీర్వదించబడతాయి. ఈరోజు నిజంగా అటువంటి ప్రత్యక్షత ఉందా మనకు? నిజంగా దేవుని సేవించగలుగుతున్నామా? ఈరోజు దేవుని సేవ అంటే ఈరోజు నీకు ఏమైపోయింది తెలుసా? చులకన అయిపోయింది. దేవుని సేవ అంటే అదొక ఖర్చులాగా చూస్తాం. దేవుని సేవ అంటే అవునండి చాలా బిజీగా ఉన్నానండి, అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏదైనా టైం దొరికితే ప్రయత్నిస్తానండి అంట. ఈరోజు నువ్వు అందుకో ప్రభు నీతిని రాజ్యాన్ని ఆఖరిగా వెతకండి అన్నాడా? నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు ఇవ్వబడినంటే. మనం ఉల్టా నీతిని రాజ్యాన్ని ఆఖరి వెతుకుతాం, అప్పుడు ఇవన్నీ కూడా లాగివేయబడను. దేవుని ఈరోజు నీ ప్రథమ స్థానం ఏంది? వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ ఫర్ గాడ్? ఈరోజు నిజంగా నువ్వు సర్వసృష్టికర్తని గుర్తిస్తే నువ్వు ఆ దేవుని కొరకు ఎంతకైనా పరిగెడతావు. ఎందుకంటే ఆశీర్వాదానికి కారణం ఎవరండి? సర్వ సృష్టికర్త అయిన దేవుని నువ్వు తెలుసుకోవడమే. ఈరోజు నువ్వు కానీ తెలుసుకోవడం ఆరంభిస్తే ఖచ్చితంగా నీ స్టోరీ ఏమవుతుంది? మారిపోతుంది. దేవుడు చేరవచ్చిన ప్రతి ఒక్కరిని, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని సర్వ సృష్టికర్త అయిన దేవుని నామపేట దీవించబడుదురుగాక. అప్పుడు అబ్రహాంలో అవును ఏమనాలి? అవును, నన్ను దీవించేది ఎవరు? మా బాస్.
నన్ను దీవించేది ఎవరు? నా ఉద్యోగం. నన్ను దీవించేది నా పొలం. దీవించేది నా వ్యాపారమా? ఏం చెప్పగలగాలి? నన్ను దీవించేది ఏ పేరు? నాకు బ్రదర్స్ వైపు వినిపించడం లేదా? ఏం పేరు ఆయనది? సర్వ సృష్టికర్త, భూమియు ఆకాశమును సృజించిన దేవుడు. నా వ్యక్తిగత సాక్ష్యం చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నా. లైఫ్ టెంపుల్ పరిచర్యను స్థాపించినప్పుడు, బహుశా పరిచర్య గురించి కొంతమంది బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండొచ్చు. హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతం. హైటెక్ సిటీలో రెంట్లు ఎలా ఉంటాయో తెలుసా అండి? ఆ రెంట్లు కట్టాలంటేనే గుండెపోటు వచ్చేస్తుంది. ఆ రెంట్ని ఒక సంవత్సరం ఇంతటితో స్టార్ట్ చేసి రెండో సంవత్సరం దాన్ని డబుల్ చేశారు, 200% పెంచారు. మూడో సంవత్సరం దాన్ని డబుల్ చేశారు, అంటే 400% పెంచారు. ఆ 400% పెంచినప్పుడు గుండె ఆగిపోయింది. గుండె ఆగిపోయి మన పరిచయలో డబ్బులు ఇవ్వండి అని ఎప్పుడు అడగలేదు. ఆన్ ఛాలెంజ్, ఆన్ రికార్డ్. ఎప్పుడు కూడా మీరు డబ్బు తెచ్చి ఇవ్వండి అని ఎప్పుడు కూడా బలవంతం కానీ ప్రోద్బలం కానీ ఇండైరెక్ట్గా అడగడం కానీ ఎప్పుడు పరిచయం చేయలేదు. అప్పుడు ఒకరోజు ఫాస్టింగ్ పేరు జరుగుతూ, ప్రభు ఇదైతే ఇంకా పరిచయం చేయలేను, నా వల్ల కాదు, ఇక లైఫ్ టెంపుల్ పరిస్థితి ఏంటి, మాకు వేరే ప్లేస్ చూపించండి ప్రభు అంటే, ఆ రోజు ప్రభు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడడం ఆరంభించాడు. నేను ఎవరిని తెలుసా? భూమియు ఆకాశము అందున్న సమస్తము నావి అన్నాడు. భూమియు ఆకాశము అందున్న సమస్తము నాది అన్నాడు. ఆ మాట చదివినప్పుడు లైన్లో అండర్లైన్ చేసుకొని డైలీ పోర్షన్ రాసుకున్నాను. భూమి ఆకాశం అందున్న సమస్తం నావి అన్నాడు. మనసులో అనుకుంటున్నాను, అన్నీ నీవైతే మరి బిల్ కట్టు ప్రభా. మనసులో అంటున్నాను, బిల్ కట్టు ప్రభా అని. అప్పుడు ప్రభు అన్నాడు, పెద్ద కుమారుడు, తప్పిపోయిన కుమారుడు యొక్క సహోదరుడు పెద్ద కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. ఇదంతా ఎందుకు వాడికి వృధా చేస్తున్నావు? అలాంటోడు ఆస్తి అంతా వ్యర్థం చేశాడు, అట్లాంటోడికి నువ్వు ఆస్తి ఇస్తావా? ఈరోజు ఈ ఆటను కోసి ఈరోజు వారికి విందు ఏర్పాటు చేస్తున్నావు, అట్లాంటి వాడికి ఇదంతా నువ్వు చేస్తున్నావు, నన్ను ఎప్పుడన్నా చూసుకున్నావా? నాకు ఎప్పుడన్నా విందు చేసుకోవడానికి ఏమైనా ఇచ్చావా అని చెప్పి బాధలన్నీ ఎవరి మీద ఏడుస్తున్నాడండి? తండ్రి మీద ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, నా కుమారుడా, నావన్నీయు నీవి అన్నాడు. నాకు ఈ ఈవినింగ్ పోర్షన్ ఇది వచ్చింది, మార్నింగ్ పోర్షన్ ఏమో భూమి ఆకాశం అందున్న సమస్తము నాది అన్నాడు. నాకు అర్థం కాలే. ఉదయకాలం ఏమో భూమి ఆకాశము అందున్న సమస్తము నాది అన్నాడు. రాత్రి ఏమో నావన్నీయో గట్టి చెప్పాలి నీవి అన్నాడు. రెండు లింక్ చేయండి. ఇంకా డౌటా? మరుసటి రోజు ధైర్యంగా వెళ్ళి చెక్ ఇచ్చేసాను. అమౌంట్ ఉంటుందో లేదో కూడా తెలియదు, ఇచ్చేసాను. వాళ్ళు షాక్ అయిపోయారు, ఇంత పెంచితే కూడా వస్తున్నారు ఏంటని. తర్వాత ఇచ్చి వచ్చిన తర్వాత రిటర్న్లో టెన్షన్ అవుతూ ఉంది. నాకు రెండే మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. ఈ దేవుడు ఎవరట? భూమియు ఆకాశమును సృష్టించిన సృష్టికర్త. సమస్తం భూమి ఆకాశం ఉన్న సమస్తం ఎవరిది? ఆ దేవుంది. అంత ధైర్యం రాలే. ఈవినింగ్ పోర్షన్లో నావన్నీయో, నా కుమారుడా నావన్నీయో నీవే. నన్ను కుమారుడా అని దేవుడు అంటున్నాడంటే, మనల్ని కుమారుడు అంటున్నట్టు ఆయన మనకేమవుతాడు? ఇంకా డౌట్ అయింది. తండ్రి. మరి తండ్రి సమస్తము తండ్రి ఆస్తి అయితే కొడుకుకి ధైర్యం ఎలా ఉంటుంది? కొడుకు అయితే ధైర్యం ఉంటుంది. అర్థమవుతుంది కదండి? నువ్వు కొడుకు అయితే నానాస్తి ఎవరికి వెళ్తుంది? నానాస్తి ఎవరికి వెళ్తుంది? ఖచ్చితంగా కొడుకుకే వెళ్తుంది. కానీ నువ్వు కొడుకు అని డౌట్ అనుకో, నేను నిజంగా కొడుకునేనా, అసలు కొడుకేనా అని డౌట్ వచ్చిన వాడికి ఎలా ఉంటుందంటే, పోషిస్తాడో లేదో, నా భవిష్యత్తు చూసుకుంటాడో లేదో, నన్ను ఆశీర్వదిస్తాడో లేదో, ఈ అనుమానం ఎవరికి వస్తుంది? కొడుకు కానోడికి వస్తుంది. తను ఎందరు అంగీకరించిరో అనగా వారందరికీ ఆయన కుమారులగుట్టకు ఆయన ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఈరోజు ఆ అధికారాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తండ్రి ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఆ తండ్రి రేంజ్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ తండ్రికి ఒక పేరు ఉంది. ఏం పేరట? సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఈరోజు ఆ దేవుడు నా తండ్రి ఎవరు? సర్వ సృష్టికర్త అని తెలిస్తే నీ విశ్వాసం రేంజ్ ఏ రేంజ్కి వెళ్తుందంటే, నువ్వు ఆజ్ఞాపించడం ఆరంభిస్తావు. అడక్క తినడం కాదు, ఆజ్ఞాపిస్తావు. నువ్వు అడక్క తింటున్నావు అంటే అర్థం ఏంటంటే, నీ తండ్రి రేంజ్ ఏంటో నీకు తెలీదు, అర్థం చేసుకోలేదని నువ్వు అడగ తింటున్నావు అంటే నువ్వు అడక్క తినేవాడి కొడుకువి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. అదే నువ్వు ఆజ్ఞాపిస్తున్నావంటే ఆ పరమ తండ్రి యొక్క కొడుకువి. భూమియు
ఆకాశము అందున్న సమస్తము నావి, నా కుమారుడ నావన్నీయు నీవి. ఎంతమంది మాట నమ్ముతున్నారు? భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త ప్రతి కుటుంబాన్ని దీవించునుగాక. ఇప్పుడు దేవుని మూడో కోణం చూసాం, ఆఖరి కోణం చూడబోతున్నాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనం. అసలు దేవుడు ఎర్ర సముద్రాలు ఎందుకు తీసుకొచ్చాడు చెప్తారా? ఈ ఆఖరి మాట చూసి ముగించేస్తాం. అసలు దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎందుకు తెచ్చాడు? ఎర్ర సముద్రాన్ని ఎందుకు పెట్టాలి? అన్ని అద్భుతాలు చేసి 10 తెగుళ్లను అనుమతించి వారి పక్షంలో శూరకార్యములు చేసి ఫరోనే వచ్చి కాళ్ళ మీద పడేదాకా తీసుకొస్తే, అలాంటి అద్భుతాలు చేసిన దేవుడు వారిని తీసుకొచ్చి వాగ్దాన యాత్ర బయలుదేరినప్పుడు మొట్టమొదటి తీసుకొచ్చి ఎర్ర సముద్రం దగ్గర ఎందుకు నిలబెట్టాడు? ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం తెలుసుకొని ముగిస్తాం. రండి త్వరగా చదువుకుందాం. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకి పేరు. ఇప్పుడు ఆ దేవుని యొక్క పేరు ఏంటంటే ఆయన ఎవరంటండి? యుద్ధ శూరుడు. ఇప్పుడు ఆయన యుద్ధ శూరుడైన దేవుడు ఏమని వారికి బోధించాలని ఆశపడుతున్నాడు? ఒక్కసారి నిర్గమకాండం 14వ అధ్యాయము అందరము కలిసి 13వ వచనం చదువుదాం. ఈ యుద్ధ శూరుడైన దేవుడు వారికి ఏం నేర్పించాలని ఆశపడుతున్నాడు? 15వ వచనం చదువుదాం. క్షమించండి, 13వ వచనం 13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మీరు ఎన్నడూనూ చూడరు. బాగా వినండి. ఎందుకు దేవుడు ఎర్ర సముద్రం తీసుకొచ్చాడో బాగా జాగ్రత్త వినండి. ఎందుకు ఎర్ర సముద్రం తీసుకొచ్చాడంటే, ప్రభు అంటున్నాడు, మీరు ఇంతవరకు ఎవరిని చూస్తూ వచ్చారు? ఐగుప్తులను చూస్తూ వచ్చారు. ఐగుప్తులను ఎన్ని సంవత్సరాలు చూశారు? వాళ్ళు 430 సంవత్సరాలు చూశారు. ఐగుప్తుల దగ్గర వాళ్ళని ఎలా చూశారంటే, వాళ్ళు బాసులు, వీళ్ళెవరు? పనులు. వారు యజమానులు, వీరు దాసులు. వారు ఇష్టం వచ్చినట్లు వీరిని బెదిరించి భయపెట్టి, ఇష్టం వచ్చినట్లు వారిని కొరడాలు జులిపించి వారిని బానిసలుగా వారిని ఏం చేశారండి? వారి యొక్క అధికారాన్ని చూపించుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో వీరు భయపడేది ఎవరికి? ఐగుప్తులకి. ఎందుకంటే ఐగుప్తులు వారికి ఎవరండి? యజమానులు. వీరు వారికి ఏమైపోయారు? బానిసలు అయిపోయారు. ఇప్పుడు ఆ మనస్తత్వంతో వారు బయలుదేరి వస్తూ ఉంటే ప్రభు అంటాడు, నేను ఎందుకు ఎర్ర సముద్రాన్ని తీసుకొచ్చానంటే, ఆ ఎర్ర సముద్రం దగ్గర తీసుకొని రాకపోతే, బాగా వినండి, మీరు ఎప్పటి కూడా ఐగుప్తుల్ని మాటిమాటికి చూడాల్సి వస్తుంది. ఐగుప్తు భయం మీకు మాటిమాటికి వెంటాడుతూ ఉంటుంది. అయితే ఎర్ర సముద్రం తీసుకొచ్చింది మిమ్మల్ని ముంచడానికి కాదు. బాగా వినండి, ఎర్ర సముద్రం తీసుకొచ్చింది మిమ్మల్ని ముంచడానికి కాదు. మీరు భయపడుతున్న ఆ ఐగుప్తుల్ని మీరు ఇంకెన్నటికీ చూడకుండా వారిని దేంట్లో ముంచేస్తాను? ఎర్ర సముద్రంలో ముంచుతాను. అంటే అర్థం ఏంటంటే, ఎర్ర సముద్రం తీసుకొచ్చింది మిమ్మల్ని ముంచడానికి కాదు, మీ భయాలను శాశ్వతంగా ముంచేయడానికి. ఎంతమంది ఈ మాట నమ్మారు? నీ జీవితంలో దేవుడు శ్రమ తీసుకొచ్చేది, ఎర్ర సముద్రాలు తీసుకొచ్చేది ఎందుకు తెలుసా? నువ్వు ఇంతకాలము దేనికైతే భయపడుతూ వచ్చావో నీ భయాలను సమాధి చేయడానికి నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? ఎర్ర సముద్రాలు తెస్తాడు. దాంట్లో ముంచేసింది ఎవరిని అంటే, ఇశ్రాయేల్ ప్రజల భయాన్ని. అవునండి, భయం ఒక్క రోజులో వచ్చింది కాదట. 430 సంవత్సరాలు ట్యూన్ చేసుకుంది. సడన్గా ఒక్కసారి బయలుదేరి బయటకు వచ్చి, ఇప్పుడు వాగ్దాన దేశంలో వారు 7 బలమైన జాతుల మీద గెలవాలి అంటే, అసలు ఐగుప్తు భయం నుంచి బయటకు రానోడు 7 ఘనమైన జాతులను, బలమైన జాతులను ఎలా గెలుస్తాడు? అసలు యుద్ధం ఎలా చేస్తాడు? అందుకొరకే నువ్వు యుద్ధంలో నిలబడకుండా పారిపోవడానికి మొట్టమొదటిగా అపవాది శత్రువు వాడే బాణం ఏం తెలుసా అండి? భయాన్నే పెట్టుబడి పెట్టి ఆటోమేటిక్గా నీళ్ళు ఏం చేస్తాడండి? నువ్వు పోరాడే శక్తి కూడా నీకు లేకుండా సాతాను ఏం చేస్తాడు? నీరుగార్చే ప్రయత్నం చేస్తాడు. అందుకొరకు ఈరోజు నువ్వు అలిసిపోయావంటే అర్థం ఏంటంటే, మొదటిగా నీ జీవితంలో ఏం స్టార్ట్ అయింది? భయం స్టార్ట్ అయింది. ఆ భయాన్ని ఇప్పుడు దేవుడు అంటాడు, మిమ్మల్ని యుద్ధ శూరులుగా, ఫైటర్స్గా నేను రెడీ చేస్తున్నాను, కానీ ఫియరర్స్గా, భయపడే వాళ్ళుగా కాదు. నిన్ను విక్టర్స్గా తయారు చేయాలనుకుంటున్నాను, కానీ విక్టిమ్స్గా కాదు. మిమ్మల్ని జయమిచ్చే యుద్ధ శూరులుగా తయారు చేద్దామని ఆశపడుతున్నా, కానీ మీరు పిరికి వాళ్ళలాగా భయపడి పారిపోయేవారిగా చేయదలుచుకోలేదు. కాబట్టి శాశ్వతముగా ఐగుప్తులో మీ భయాలను ఏం చేస్తా? సమాధి చేస్తా. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎర్ర సముద్రం ఎందుకు వచ్చిందట? అయ్యా, ఐగుప్తులో సమాధులు లేవని. బాగా వినండి, ఐగుప్తులో సమాధులు లేవని ఇప్పుడు మనం తీసుకొచ్చి ఎక్కడ సమాధి చేస్తున్నాం? ఎర్ర సముద్రంలో సమాధి చేస్తున్నాం. దేవుడేమో వారి భయాలను సమాధి చేయాలనుకుంటే, వీళ్ళ బాధ ఏంటంటే దేవుడు మమ్మల్నే సమాధి చేయడానికి కొరకు ఎర్ర సముద్రం తెచ్చాడని వారి భావన. ప్రియ సోదరి జాగ్రత్త. ఈరోజు నువ్వు దేవుని ఏమర్థం చేసుకుంటున్నావు? దేవుడు దుష్కార్యం చేయడము అసంభవం, ఇంపాసిబుల్ అట. అంటే ఆయన చేసేది ఏదైనా సరే మేలు తప్ప కీడు చేయడం తన వల్ల కాదండి. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు?
దేవునికి మేలు తప్ప కీడు చేయడం తన వల్ల. ఎలీహు అంటాడు, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం, ఇంపాసిబుల్. వాస్తవంగా యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదాని ప్రశ్న అడిగాడు. ఆన్సర్ చెప్పాడా? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని ప్రశ్న అడిగాడు. శారాని అడిగాడు, ఇర్మియా ప్రవక్త అడిగాడు, యెహోవాకు అసాధ్యమైంది కలదా అని. నేను ఒక మాట చెప్పాలా? యెహోవాకు అసాధ్యమైంది కలదా? ఎస్ ఆర్ నో? యెహోవాకు ఏదైనా అసాధ్యమైంది ఉందా? ఉంది. అదేంటి బ్రదర్ అలా చెప్తున్నారని ఈరోజు ఈ మాట గుర్తిస్తాం. యెహోవాకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. అదేంటి బ్రదర్ యెహోవాకు అసాధ్యమైంది కలదా? ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, బైబిల్లో ఏది లేదని రాయలేదు. యెహోవాకు అసాధ్యమైంది ఏదన్నా కలదా? ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్ అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. క్వశ్చన్ మార్క్ అడిగితే దాని తర్వాత ఏం చెప్పాలి మనము? ఎవరైనా మనల్ని క్వశ్చన్ అడిగితే మనల్ని ఏం చెప్పాలండి? ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ ఏంటి తెలుసా? యెహోవాకు అసాధ్యమైంది కలదు. అరే ఇన్ని రోజులు మాకు దేవునికి అసాధ్యమైంది ఏది లేదనుకున్నాం, మీరేంది అసాధ్యం ఉందని. యెహోవాకు దుష్కార్యము చేయుట అసంభవం. నీకు అన్యాయం చేయడం దేవుని వల్ల కాదు, నీకు కీడు చేయడం దేవుని వల్ల కాదు. రెండోది, సర్వశక్తుడు అబద్ధమాడుట, యెహోవా అబద్ధమాడుట అసాధ్యం. అన్ని పక్షమున అబద్ధం ఆడలేడు. మూడోది, ఆయన నమ్మకత్వంను కోల్పోవడము అసాధ్యం. నువ్వు ఎంత అపనమ్మకస్తుడు అయినా, తిమోతి భక్తుడు, పౌలు భక్తుడు తిమోతి జ్ఞాపకం చేస్తా అంటాడు, మనము నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన స్వభావమునకు వ్యతిరేకంగా ఆయన ఏమి అంటే ఆయన నమ్మకత్వానికి వ్యతిరేకంగా పోవడం అసాధ్యం. అదేంటి బ్రదర్, దేవుడు నిజంగా ఇన్ని అసాధ్యాలు ఉన్నాయి? అవును, నీకు అన్యాయం చేయడం ఆయనకి చేత కాదు. నీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు అన్యాయం చేయుట ఆయన వల్ల కాదట. అదేంటి బ్రదర్, దేవుడు నాకు అన్యాయం చేశాడు నేను అనుకుంటున్నాను కదా అని. అదే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం. నీ జీవితంలో దేవుడు దుష్కార్యం చేయడం తన వల్ల కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు దుష్కార్యం చేయుట అసంభవం. నయోమి వచ్చి అంటది తన భర్తను, తన కుమారులను కోల్పోయి, అయ్యా సర్వశక్తుడు నాకేం చేశాడు? సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. కనుక మాట చెప్పాలని ఆశపడుతున్నా, నీతిగల న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి అన్యాయం చేయడం తన వల్ల కాదండి. దుష్కార్యం చేయడం తన వల్ల కాదు, అబద్ధం ఆడడం తన వల్ల కాదు, నమ్మకత్వానికి వ్యతిరేకంగా పోవడం తన వల్ల కాదు. మరి ఈ సత్యం నేను ఎలా ధైర్యపరుస్తుంది? ఈరోజు ఈ మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. మోషేతో ప్రభు అంటాడు, మోషే నా మంచితనం అంతయో నీ ఎదుట ఏం చేస్తా? కనుపరుస్తా. యెహోవానైన నామం అదని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఆరాధించే దేవుడు మంచితనం అంతా కూడా నీ ముందు ఏం చేస్తాడు? కనపరుస్తాడట. మరి మంచితనం ఎర్ర సముద్రం ఎలా చూపిస్తున్నాడు? ఎర్ర సముద్రం వారి కీడని వారు అనుకున్నారు, ఎర్ర సముద్రంలో వారి సమాధి చేస్తారని దేవుడు వారు అనుకున్నారు. కానీ ఎర్ర సముద్రములో వారి భయాలను ఏం చేశాడు? సమాధి చేశాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈరోజు నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే నీ జీవితంలో రూపాంతరం అనేది జరగదు. మన దేవాలయం పేరేంటి? గట్టి చెప్పాలి. రూపాంతరం అంటే ఏం తెలుసా అండి? మనలో ఏమొస్తుంది? మార్పు వస్తుందంట. ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా, నువ్వు రూపాంతరానికి గుర్తు ఈరోజు నిజంగా దేవుడు నా మంచితనం అంతని చూపిస్తానని మోషేకి చెప్తే, మోషేకి నిజంగా దేవుడు మంచితనం చూపించాడా? అసలు ఆలోచించండి. మోషేని పుట్టించింది దేని కొరకు? ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి వాగ్దాన దేశానికి నడిపించడానికి కదా. మరి వాగ్దాన దేశం కొరకు జీవితం అంతా కష్టపడ్డాడు. జీవితం అంతా కష్టపడింది దేని కొరకు అండి? వాగ్దాన దేశంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి. అట్లాంటిది మరి వాగ్దాన దేశానికి మోషే వెళ్ళాడా? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు యెహోవా అన్న నేను నా మంచితనం అంతని నీకేం చేస్తా? చూపిస్తా అన్నాడా లేదా? త్వరగా చెప్పాలి. మరి అన్న దేవుడు మోషేని వాగ్దాన దేశం వెళ్ళకుండా నెబో పర్వతం దగ్గరనే పిలిచేసుకొని చంపేసిన ఈ దేవుడు మంచితనము మోషేకి ఎలా చూపించాడంటారు? ఇప్పుడు చెప్పాలి. దేవుడు మంచితనం చూపిస్తాను మోషే కంటే, ఇప్పుడు అన్యాయంగా వాగ్దాన దేశం తీసుకుపోకుండా వాగ్దాన దేశం ఆమడ దూరంలో కనిపిస్తుంది అన్నప్పుడు నెబో పర్వతం ఎక్కించి దూరంగా వర్చువల్గా చూడు, కానీ నువ్వు దాంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు. పోనీ ఏం తప్పు చేశాడు? ద్రోహులారా అని ఒక నోరు టంగ్ స్లిప్ అయితే దానికి తీసుకెళ్ళి వాగ్దాన దేశానికి ఏ దాని కొరకైతే జీవితం త్యాగం చేశాడో, ఏ దాని కొరకు కుటుంబాన్ని త్యాగం చేశాడో, ఏ దాని కొరకైతే జీవితం అంతా ప్రయాసపడ్డాడో ఆ దాంట్లో అడుగు పెట్టకుండా
ఎట్లా అన్యాయం చేస్తావు దేవా అని ప్రశ్న అడుగుదామా? మనసులో మాత్రం ఉంటుంది, అడగాలని ఉంటుంది, కానీ దేవుడు ఫీల్ అవుతాడు కదా, అందుకొరకు అడగనులే. కానీ అన్యాయమే, చేసింది మాత్రం అన్యాయమే. కొంతమంది పాపం ఇప్పుడు ఆలోచించడం ఆరంభించారు. కరెక్టే కదా, దేవుడు నా మంచితనం అంతా చూపిస్తానని చెప్పి బయటకు తీసుకొచ్చి వాగ్దాన దేశంలో అడుగుపెట్టాల్సిన మోషేని లాస్ట్ మూమెంట్లో ఏం చేశారు? చంపేశాడు. దాని కొరక ప్రయాసపడింది. మరి ఇప్పుడు దేవుడు న్యాయం చేసినట్ట అన్యాయం చేసినట్ట? ఏంటంటే డౌట్ పడుతున్నారు. వాక్యం వదిలేసేయండి. మీరు మీ పర్సనల్ జడ్జ్మెంట్ చెప్పండి, మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. మీరు పర్సనల్గా ఏమనుకుంటారు? దేవుడు న్యాయం చేశాడా అన్యాయం చేశాడా? దేవుడు మంచితనం చూపించాడా కీడు చేశాడా? లాజిక్తో పాటు చెప్పాలి. నవ్వుతున్నారు కానీ జవాబు చెప్పట్లేదు ఏంటండి? మీరు ఏమనుకుంటారో చెప్పండి, పర్సనల్ జడ్జ్మెంట్ చెప్పండి. మీరు ఒకరు ఉన్నారు ఆ పొజిషన్లో, జీవితం అంతా మీరు కష్టపడ్డారు ఒక దాని గురించి, అది మీకు ఇస్తానని చెప్పాడు, దాని కొరకే మీరు పుట్టారని చెప్పారు. అలాంటిది నడి మధ్యలో మిమ్మల్ని ఏం చేశాడు? నడి మధ్యలో కాదు, ఆఖరిగా ఇంకా కాసేపట్లో వాగ్దాన దేశం వెళ్తారంటే ఆమడు దూరంలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు మేలు చేసినట్ట కీడు చేసినట్ట? కీడు చేసినట్టే కదా. వేర్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ వెన్ హీ కుడ్ నాట్ టేక్ మోసెస్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్? ఈస్ గాడ్ అన్ఫేర్? దేవునిలో మంచితనం ఉందా? మంచితనం ఉంటే వాగ్దాన దేశం తీసుకెళ్ళాలి, దానికి ఇంత ప్రయాసపడిన మోషేని అర్ధాంతరంగా విడిచిపెడతాడా? ఎవరు ఈ సత్యం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పర్లేదు, కానీ రూపాంతర దేవాలయం సభ్యులు మాత్రం తెలుసుకోవాలి ఈ సత్యాన్ని. ఎందుకు తెలుసా? రూపాంతర దేవాలయం రేంజ్ ఏంటంటే, రూపాంతర కొండ మీద దేవుడు యేసుప్రభుతో పాటు ఆయన మహిమాన్వితమైన ఆ స్థాయిలో, ఆ గ్లోరియస్ ఎగ్జాల్టెడ్ నేచర్లో దేవుడు యేసుక్రీస్తు వారి పక్కన ఒక ఇద్దరిని పరిచయం చేశాడు. పేర్లు చెప్తారా? ఎవరినిద్దరిని? మొదటి ఎవరండి? మోషే, రెండవది ఏలియా. వీరిద్దరిని అక్కడ పరిచయం చేశాడు. అది ఎక్కడుంది? రూపాంతర దేవాలయం ఎక్కడుందండి? తాడేపల్లిగూడెంలో కాదు, వాగ్దాన దేశంలో ఉంది. మరి వాగ్దాన దేశంలో రూపాంతర పర్వతం ఉన్నప్పుడు ఆ రూపాంతర పర్వతం మీద గ్రాండ్ ఎంట్రీ. ఎంత గ్రాండ్ ఎంట్రీ తెలుసా అండి? ఎంత గ్రాండ్ ఎంట్రీ అంటే, ఆ దేవుని యొక్క తేజో మహిమను చూసి, ఆ తేజో మహిమ పక్కన యేసుప్రభుతో పాటు ఇద్దరు చర్చించుకుంటున్నారంట. డిస్కషన్ జరుగుతుంది, డీప్ డిస్కషన్ జరుగుతూ ఉందంట, కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎవరెవరి మధ్యలో? యేసుప్రభుకి, ఏలియాకి, మోషేకి మధ్యలో. ఏలియా ఒక కాలమానం ఉన్నవాడు, మోషే ఇంకో కాలం ఉన్నవాడు, యేసుప్రభు ఇంకో కాలమానం ఉన్నవాడు. కానీ అందరు కలిపి డిస్కషన్ ఒకటే అంట. ఈరోజు మనం ధ్యానించే అంశం అందరు కలిపి ఒకటే డిస్కషన్ చేస్తున్నారంట. ఏంటంటే దేవుని యొక్క మంచితనం గురించి. అదేంటి? దేవుని గురించి మంచితనం గురించి డిస్కస్ చేస్తూ ఉంటే ఈ టైం అంతా కూడా దేవుని ఉద్దేశము, ఎందుకు దేవుడు శ్రమల గుండా వెళ్తున్నాడు, ఎందుకు మరణం గుండా వెళ్తున్నాడు, ఎందుకు యెరూషలేము అనే ఆ ప్రాంతంలో మరణానుభవం గుండా వెళ్తున్నాడు అనే డిస్కషన్ గురించి సీరియస్గా టాపిక్ డిస్కషన్ జరుగుతూ ఉంటే, ఈ డిస్కషన్ టైంలో అంతా కూడా పేతురు బ్రదర్ హాయిగా నిద్రపోయాడంట. మనం కూడా సీరియస్ వాక్యం వచ్చినప్పుడు గురకబెట్టి నిద్రపోతూ ఉంటాం. మళ్ళీ జోకులు వేస్తున్నప్పుడు మాత్రం అబ్బా ఎంత హాయిగా వింటామో. వాక్యం డీప్గా డెప్త్ ఉండి సీరియస్ ఉండేసరికి ఏదో బ్రదర్ పాపం ఏదో అన్ని రెఫరెన్స్లు అంత లోతుగా మాకు అవసరం, ఏదో పిట్టకథలు చెప్పి కట్టె కొట్టే తెచ్చి కొట్టే అయిపోయేదంట. పేతురు కూడా అదే బ్యాచ్ అన్నమాట. సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంటే మంచిగా ఏం చేస్తున్నట్టండి, హాయిగా నిద్రపోతున్నాడంట. ఎక్కడున్నాడు? రూపాంతర దేవాలయంలో ఉన్నాడు. కానీ మెయిన్ డిస్కషన్ జరుగుతుంది, మెయిన్ పాయింట్ క్యాచ్ చేయకుండా ఆ టైంలో ఏం చేస్తున్నాడట? నిద్రపోతున్నాడట. కానీ యాక్చువల్గా అక్కడ ఎవరిని తీసుకొచ్చాడు దేవుడు? ఎవరిని తీసుకొచ్చాడు? మోషేని తీసుకొచ్చాడు. ఆలోచించండి, ఎందుకు దేవుడు మోషేని ఆ ప్రాంతంలో తీసుకొచ్చాడు? అసలు మోషేని ఆ ప్రాంతంలో తీసుకొచ్చి ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ని ఇంపార్టెంట్ టైంలో తన మంచితనాన్ని రుజువు చేయడానికి కొరకు దేవుడు తీసుకొచ్చినప్పుడు అసలు అంత సీరియస్ డిస్కషన్ ఏం జరుగుతుందండి? అది కూడా వాగ్దాన దేశంలో. అది భౌతికంగా తీసుకొని పోవడానికి అనుమతించకుండా దేవుని యొక్క మహిమ తేజస్సు ప్రకాశమానమైన ఆ ఉన్నతమైన స్థాయిలో ఎందుకు తీసుకొచ్చాడు మోషేని అని ఆలోచిస్తే అక్కడ డిస్కషన్ జరుగుతుందంట. లూకా సువార్త 9వ అధ్యాయము 30-31 వచనంలో వారి సీరియస్ టాపిక్ డిస్కషన్ జరుగుతుంది. త్వరగా చూద్దామా? మరో ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో, ఇక్కడ చూడండి డిస్కషన్ దేని గురించి అంట? యెరూషలేములో నెరవేర్చబోవు నిర్ణయం గూర్చి మాట్లాడుచుండిరి. యెరూషలేములో జరగబోయే నిర్ణయం ఏంటి? యెరూషలేములో యేసుప్రభువు ఏం కాబోతున్నాడు?
యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయబోతున్నారు? యెరూషలేము అంటే యెరూషలేములో యేసు ప్రభువు శ్రమల గుండా వెళ్ళి గెత్సెమనే తోటలో తను పానార్పణంగా పోయబడి ఆ యొక్క భయంకరమైన శిలువ మరణము ద్వారా యేసు ప్రభువు ఆ ప్రాంతంలో మానవాళి యొక్క రక్షణ నిమిత్తమై చనిపోబోతున్నాడు. ఇదంతా ఎక్కడ జరగబోతుందండి? యెరూషలేములో జరగబోవు సంగతులను గురించి ఆయన నిర్గమము గురించి. నిర్గమం అంటే డిపార్చర్, చావు అని రాయాలి. నిర్గమము అంటే ఒక ప్రాంతం విడిచిపెట్టి ఏం చేస్తాం? ఇంకో ప్రాంతానికి వెళ్తాం. ఇప్పుడు మన శరీరము, మన ఆత్మ మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోయేదాన్ని చావు అని లోకం అంటది. కానీ ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళేదాన్ని ఏమంటాడు దేవుడు? నిర్గమము, ఎగ్జిట్. ఈ ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయేదాన్ని లోకం ఏమంటదండి? చావు అంటది, మరణం అంటది. కానీ దేవుడు ఏమంటాడంటే ఆత్మ నరులారా తిరిగి నా యొద్దకు రండి అంటే ఈ ఆత్మ శరీరాన్ని విడిచి ఏం చేసిందండి? నిర్గమించింది, విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు యెరూషలేములో ఆయన యొక్క నిర్గమం గురించి వారు డిస్కషన్ చేసుకుంటా ఉన్నారట. ఈ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఏం జరిగింది? దాని తర్వాత వచ్చిన చదవండి. 30 పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా చాలు. ఇది వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఇంత సీరియస్ టాపిక్ జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టండి? నిద్రమత్తట. బాగా వినండి. ఇంత సీరియస్ టాపిక్ జరుగుతూ ఉంటే పీటర్ అండ్ గ్యాంగ్ ఏం చేస్తున్నారండి? హాయిగా నిద్రమత్తులు అంటే హాయిగా నిద్రపోయారంట. ఇదంతా చూడలేదండి, ఈ డిస్కషన్ అంతా వినలేదు. ఇప్పుడు ఏమైపోయిందంట? ఈ డిస్కషన్ వినలేదు. కానీ ఏ డిస్కషను? యేసు ప్రభువు ఈ యెరూషలేముకి ఎందుకు వస్తాడు, అసలు భూలోకానికి ఎందుకు వచ్చాడు, యెరూషలేములో ఏ విధంగా చనిపోబోతున్నాడు, ఆయన నిర్గమము, ఆయన శిలువ మరణ దృశ్యమును డిస్కషన్ జరుగుతూ ఉంటే అదంతా వినలేదంట. అదంతా వినలే. ఇప్పుడు బాగా వినండి, అదంతా వినలేదు. కానీ నిద్ర అయిపోయి గుడ్ మార్నింగ్ అని చెప్పి కళ్ళు తెరిచాడట. తెరిచేసరికి ఏం కనిపిస్తుంది? తెరిచేసరికి వారికి ఎవరు కనిపిస్తున్నారండి? ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను అబ్బా మహిమలు చూసి ఎంత ఎక్సైట్ అయిపోయాడంటే, ప్రభా అసలు ముగ్ధ మనోహరంగా ఉంది, ఇప్పుడు నీకో పర్ణశాల, మోషేకో పర్ణశాల, ఏలియాకో పర్ణశాల, సెటిల్ అయిపోదాం ప్రభా, ఇక్కడే అసలు పరలోకం ఇక్కడే ఉంది అన్నాడట. ఎందుకంటే అంత మహిమ కనిపిస్తూ ఉంది. కానీ ఏ డిస్కషన్ మిస్ చేసుకున్నాడు? నిద్రపోయింది ఏ టైంలో? ఆయన యొక్క యెరూషలేములో ఉద్దేశము నిర్గమము గురించి, మరణం గురించి డిస్కషన్ వస్తే మాత్రం వినలేదట. దాని ప్రభావం ఎక్కడైంది తెలుసా అండి? ప్రభు అన్నాడు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు ఏమవుతాయి? చెదిరిపోతాయి. నేను ఇప్పుడు మనుష్య కుమారుడు ప్రాణం అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడని శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటే పేతురు అంటాడు, ప్రభా అది నీకు జరగొద్దు ప్రభా, అది నీకు జరగడానికి వీలే లేదు ప్రభా అనేసరికి ప్రభు ఏమన్నాడు? అద్భుతమైన పేతురు, ఇంత అద్భుతమైన ప్రత్యక్ష నీకు వచ్చిందని కితాబు ఇచ్చాడా? ఒక మాట అన్నాడు, సాతానా నువ్వు దేవుని కార్యములకు నువ్వేమవుతున్నావు? అడ్డుపడుతున్నావు. అదేంటండి పేతుని సాతాన్ అంటాడా? ఎందుకు అనాల్సి వచ్చింది తెలుసా సాతానని? మెయిన్ రెవల్యూషన్ ఇస్తున్న రూపాంతర దేవాలయంలో ఆ పీటర్ బ్రదర్ ఏం చేస్తున్నాడు? ఇంతకుముందు చూసాం కదండి, లూకాసు 9 మంచి నిద్రపోతున్నాడంట. మెయిన్ పాయింట్ మిస్ అయితే ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. ఏమని? ప్రభువా నీకు శ్రమ రావడానికి వీలు లేదు నాయనా, అయ్యో నువ్వు నిర్గమము గురించి నువ్వు మాట్లాడకూడదు ప్రభు, అలాంటి అప్రాచ్యం అట్లాంటి నోటి నుంచి రాకూడదు నాయనా, అయ్యో అన్యాయం నువ్వు అట్లాంటిది చావు గురించి మాట్లాడతావా నాయనా, అసలు నీకు చావు రావడానికి వీలే లేదని. మరి చావు రావడానికి వీలే లేదంటే మరి యేసు ప్రభు వచ్చింది దేనికండి? అసలు యేసు ప్రభు వచ్చింది దేనికి? నీకు రూపాంతరం మహిమ చూపించినది ఎందుకు? ఉద్దేశం ఏంటి అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చిందే, మనుష్య కుమారుడు ఈ లోకంలో ఎందుకు వచ్చాడు అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడంటే, రక్షించాలి అంటే పాపంలో జీతం మరణం. ఈ పాపానికి విరుడు ఏంటంటే యేసుప్రభు వారు కార్చిన రక్తం చిందించాలి అంటే యేసుప్రభు వారు కల్వరిశిలోకి వెళ్ళాలి. అది జరగాలంటే ఎక్కడ జరగాలి? యెరూషలేములో జరగాలి. అంటే యేసుప్రభు పుట్టిందే యెరూషలేములో తన ప్రాణమును అర్పించి ఆ నిర్గమం గురించి యేసుప్రభు వారి లోకానికి వచ్చాడు. ఈ డిస్కషన్ అంతా పేతురు ఏమైపోయాడండి? నిద్రపోయాడు. మరణం గురించి మాట్లాడేసరికి ఏమంటున్నాడండి? అయ్యో ప్రభు నీకు అలా జరగకూడదంటే ప్రభు అన్నాడు, ఓ పేతురు సైతానా వెనకాలకు పో అంటే సాతాను దూరి వాస్తవ సత్యము ఆయన మంచితనమును అర్థం చేసుకోకుండా పేతురుని ఏం చేస్తుందండి? అడ్డుపడతా ఉంది. ఇప్పుడు మోషే వాస్తవంగా వాగ్దాన దేశానికి ఇప్పుడు రాకుండా గతంలో చరిత్రలో చూస్తే వాగ్దాన దేశానికి వెళ్ళకపోతే అంతవరకే చూస్తే దేవుడు ఎలా కనిపిస్తాడు తెలుసా? అన్యాయం చేసిన వాళ్ళగా కనిపిస్తాడు.
దేవుడు దుష్కార్యం చేసిన వాళ్ళ కనిపిస్తాడు. ఇంత కష్టపడిన మోషేని వాగ్దాన దేశం తీసుకోపోవట్లేదా? అయ్యో వాగ్దాన దేశం తీసుకోపోకుండా నెబో పర్వతం దగ్గరనే చంపేశాడంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అన్యాయం చేశాడని అంటాం. ఏది? ఆ సంఘటన వరకు చూసిన వారికే. కానీ రూపాంతరం మీద దేవుడు, దేవాలయం మీద, రూపాంతరపు కొండ మీద మోషేని తీసుకొని నిలబడిన దృశ్యాన్ని తెలిసిన వాడు ఏమంటాడు తెలుసా? నా యెహోవా దేవుడు దుష్కార్యము చేయుట, ఏమో సౌండ్ రావట్లే, అసంభవం. మోషేతో ఏమన్నాడు? నా మంచితనం అంతయో నీకు కనుపరుస్తా. నేను చేయనిది నీకు ఇప్పుడు తెలియదు, ఇక మీదట నువ్వేం చేస్తావు తెలుసుకుంటావు. అది తెలిసినప్పుడు నువ్వేమంటావు తెలుసా? మోషే అందుకొరకే మోషే ఏడవలేదండి. ఏమని? ఎంత అన్యాయం ప్రభా. అదే మనతోనే మోషేకి చెప్పినట్టు చెప్తే, నేను తీసుకెళ్ళిపోతానని చెప్తే, ఆ వార్త చెప్తేనే గుండె అయిపోతుంది అనుకోండి. మోషే నేను తీసుకెళ్ళిపోతాను ఆయన, ఇంకా నువ్వు చాలు అంటే ఫస్ట్ మనం ఏమంటామంటే, ప్రభా ఎంత అన్యాయం నాయన నీకు, వాగ్దాన దేశం కొరకు ఇంత ప్రయాసపడితే నీకు నన్ను ఇట్లా అర్ధాంతరంగా తీసుకుపోవడం నీకు న్యాయమా? అసలు నీ మంచితనం మర్చిపోయావా? నువ్వు యెహోవా దేవుని ఆ రోజు ఏం చెప్పావు 33వ అధ్యాయంలో? నా మంచితనం అంతా కూడా నీకు చూపిస్తానన్నావయ్యా, మంచితనం ఇదేనా? అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళడమా? ఇంత డిస్కషన్ చేసేవాళ్ళం మనమైతే. కానీ మోషే చేయలేదు. ఎందుకు తెలుసా? మోషేకి తెలుసు యెహోవా తన మంచితనం అంతయు కూడా మోషేకి చూపిస్తాడు. చూపించకుండా అన్యాయం చేయడం దేవుని వల్ల కాదని మోషేకి తెలుసు. మీరు అనొచ్చు దాంట్లో ఏం మేలు ఉందండి, వాగ్దాన దేశం తీసుకోపోయింటే ఎంత బాగుండు కదా అని. మీరే చెప్పండి, ఇమాజిన్ చేయండి. మోషే చనిపోయిన వయసు ఎంత తెలుసా? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల వయసులో, వృద్ధాప్యంలో మోషేని తీసుకొని వాగ్దాన దేశానికి వెళ్తూ ఉంటే పాపం 2 చేతులు ఎత్తిపెట్టి పట్టాలంటేనే పక్కన హూరు అహరోన్లు పట్టుకోవాల్సి వచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి జీవిత గమ్యస్థానం నెరవేరుతున్నప్పుడు, పర్పస్ ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు, వాగ్దాన దేశంలో ఎంటర్ అవుతున్నప్పుడు, ఒక పండు ముసలి వ్యక్తి ఆ ప్రాంతంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎలా ఎంటర్ అవుతాడండి? హీరోలాగా ఎంటర్ అవుతాడా? మీరే చెప్పాలి. ఒకళ్ళు అటొకలు పట్టుకుంటారు, ఇటొకలు పట్టుకుంటారు, స్లోగా ఏం చేస్తారు? నడిపిస్తూ ఉంటారు. మీరే ఆలోచించండి. హీరోని మీరే చెప్పండి, సినిమాలు బాగా చూసి అలవాటు కదా. హీరోని, ఒక యంగ్ హీరో డైనమిక్గా అడుగులేస్తూ వెళ్తే వాగ్దాన దేశానికి వెళ్తే సీన్ బాగుంటుందా? లేదా ఒక ముసలాయన్లాగా అటు చేతులు ఇటు చేతులు పట్టిపోయి అటొకలు ఇటొకలు పట్టుకొని మోసుకొని పోతే బాగుంటుందా? మీకు సినిమా ఎలా ఉంటే బాగుంటుంది చెప్పండి. ముసలోళ్ళు కూడా మొత్తము విగ్గులు అన్నీ పెట్టి మేకప్లు వేసి, హీరో ముసలోడు అయితే కూడా ఎలా చూపిస్తారు చెప్పరేంటండి? యంగ్గా చూపిస్తారు కదా. మరి అప్పుడు యంగ్గా ఎందుకు చూపించాలంటే, అరంగేట్రం లోపల వాగ్దాన దేశం అడుగు పెడితే ఎట్లా కనపడాలా? అదిరిపోవాలి కదా. దానికి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, దానికి స్కోర్ కానీ. ఎప్పుడు హీరో అంటే ఎట్లా ఇస్తారంటే స్లోగా ఇస్తారా? సినిమాలో హడావిడి అంతా ఎప్పుడు ఉంటుంది? హీరో ఎంటర్ ఎప్పుడు ఉంటుంది కదా. మరి ఇప్పుడు వాగ్దాన దేశానికి హీరో ఎవరు? ఇంకా డౌట్ ఏంటండి? మోషేనే కదా. అన్ని లక్షల మందిని ఒంటి చేత్తో బయట తీసుకొచ్చింది ఎవరు? మోషేనే కదా. అలాంటి వ్యక్తి వాగ్దాన దేశం అడుగు పెడితే హీరో ఎంట్రీ కావాలా, జీరో ఎంట్రీ కావాలా? ఎంతమందికి హీరో ఎంట్రీ కావాలా? మీరు మోషేని ఎలా చూడాలనుకుంటున్నారు? అందరు ఏమనుకున్నారు తెలుసా? మోషేని ముసలోళ్ళలాగా ఎట్లోకట్లా వాగ్దాన దేశంలో కాలు పెడితే చాలనుకున్నారు. కానీ ప్రభు మోషేని జీరోలాగా చూడదలుచుకోలే, హీరోలాగా చూడాలనుకొని అదే వాగ్దాన దేశానికి ఆ మహిమలో ఆయన కోటి సూర్య తేజస్సు గల కాంతికి మచ్చు తునకగా రూపాంతరపు కొండ మీద వాగ్దాన దేశంలో యేసు ప్రభుకు ఈక్వల్గా తీసుకొచ్చి నిలబెట్టాడు. అది దేవుని ఉద్దేశం, దేవుని మంచితనం. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. హిస్ ప్లాన్ ఫర్ యూ ఈజ్ ది బెస్ట్. ఆయన మంచి చేయు దేవుడు, అన్యాయం చేయడం తన వల్ల కాదు. ఇది తెలుసుకున్నాడు నిద్రపోయి పేతురులు అంటాడు, ఈ క్రూషియల్ టైంలో నిద్రపోతాడు. మెయిన్ సత్యాలు వినడు, అంతా నిద్రపోయి. ఇప్పుడు నేను నిర్గమం గురించి వెళ్తున్నాను అంటే ఏ డిస్కషన్ కొరకు మోషే వచ్చి డిస్కషన్ చేశాడో, ఏలియా వచ్చి డిస్కషన్ చేశాడో అదంతా వినకుండా నేను చనిపోబోతున్నానంటే, అయ్యా నీకు అది తగదు నాయన అనేసరికి ప్రభు ఏ దయ్యమా సైతానా పో అంట. మనం సైతాన్ని ఎప్పుడు అంటాం? నువ్వు దేవుని కార్యాలను నువ్వు అడ్డుగా నిలిచావయ్యా, హిండ్రెన్స్గా ఉన్నావు నువ్వు. అంటే దేవుని సంకల్పాలు తెలుసుకోనప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, దేవుడు నా జీవితంలో ఎందుకు అది అన్యాయము చేశాడు. ఈరోజు ప్రశ్న అడుగుతున్నాను. మొట్టమొదటిగా దేవుని అర్పణను అద్భుతముగా దేవుని సంతోషపరిచిన ఏబేలు చనిపోతున్నప్పుడు దేవుని మంచితనం ఏమైంది అడుగుతున్నాను, చెప్పండి. ఏబేలుని, అంత అద్భుతమైన శ్రేష్ఠ బలిని అర్పించిన ఏబేలుని చంపుతా ఉంటే, రక్తము ఏరులై పొలంలో పారుతూ ఉంటే దేవుని మంచితనం ఏమైంది? యేసుప్రభు యొక్క ప్రియమైన కజిన్
సహోదర బంధుడైన బాప్తిసమిచ్చి యోహాను, వారు ఎంతగా ఇష్టపడ్డారు ఒకరినొకరు అంటే, యేసుప్రభు గర్భంలో ఉన్నప్పుడే, శిశువు అయిన యోహాను గర్భంలో ఉన్నప్పుడే వారి తల్లులు కలుసుకున్నారంట. కలుసుకుంటే లోపల గంతులేశాడు. ఎవరండి? బాప్తిసమిచ్చు యోహాను. మనం ఇప్పుడు ప్రేమలు చూపిస్తాం, ఆయన గర్భంలోనే ఏం చేశాడు? ఆ ప్రేమ చూపించాడు. అంత ప్రేమ పెట్టుకుంటే, అలాంటి బాప్తిసమిచ్చి యోహాను తగ్గింపు కలిగి, అయ్యా నీ చెప్పుల వారు విప్పడానికి కూడా నాకు యోగ్యత లేదని అంత తగ్గింపు, అంత పిచ్చి ప్రేమ పెట్టుకుంటే, అలాంటి బాప్తిసమిచ్చి యోహాన్ని ఒక దుష్టుడైన హేరోదు కూతురు డ్యాన్స్ చేస్తూ ఉంటే, తన తలను తెగ నరకమని ఆజ్ఞాపిస్తూ ఉంటే, ఆ యొక్క యోహాను, బాప్తిసమిచ్చి యోహాను తల తెగ నరుకుతున్నప్పుడు దేవుని మంచితనం ఎక్కడ పోయింది? మంచితనం మర్చిపోయాడా దేవుడు? దేవుని మంచితనం వల్ల మర్చిపోయాడా? ఏబేలు శ్రేష్ఠార్పణ నడిపిస్తూ ఉంటే దేవుని మంచితనం ఎక్కడ పోయింది? మరి ఆయనను చంపేసి రక్తం అంతా ఏరులై పారుతూ ఉంటే దేవుని మంచితనం మూగపోయిందా? 12 మంది దేవుని శిష్యులు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసి చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తే, అటువంటి ఆ 12 మంది శిష్యుల జీవితంలో తీసుకెళ్లి వారిని అర్ధాంతరంగా హతసాక్షులుగా నరకయాతన పెట్టి చంపుతూ ఉంటే దేవుని మంచితనం ఏమైంది? ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈరోజు దేవునికి అర్థం కాలే. ఇలాంటి ప్రశ్నలు ఎందరినో అనేకుల్ని కలిచివేస్తూ ఉన్నాయి. ఈరోజు లైవ్లో వింటున్నావు సహోదరి సహోదరుడా, నీ మనసు ఈ ప్రశ్నలు నిన్ను వేధిస్తూ నా దేవుడు నాకు అన్యాయం చేశాడని లోపల బాధ ఉంది, బయట చెప్పుకోవడం కష్టపడుతున్నావు. ఎందుకంటే నువ్వు దేవుని అపార్థం చేసుకున్నావు కాబట్టే బాధపడుతున్నావు. పేతురులాగంటావు, ఇది నీకు తగదు ప్రభువా, నువ్వు చేసేది అన్యాయం ప్రభువా, ఇది చేయడానికి వీలు లేదు ప్రభువా, నీ నిర్గం గురించి మాట్లాడడానికి వీలు లేదు అంటున్నాడు. కానీ ప్రభు అంటాడు, పేతురు నువ్వు దేవుని ఉద్దేశాలను అర్థము చేసుకోలేదయ్యా. ఎందుకు నువ్వు అపార్థం చేసుకుంటున్నావంటే, నీ కథలో ఒక భాగం మాత్రమే తెలుసు, కథలో నీకు ఇంకొక భాగం తెలియదు. అయ్యా మోషే నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, మోషే పక్షం నేను చేసింది తప్పు అంటున్నావంటే, మోషే కథలో నీకు కేవలము ఒక భాగం మాత్రమే తెలుసు. కానీ ఉన్నతమైన హీరో ఎంట్రీ ఇవ్వాలని నేను ఆశపడ్డప్పుడు ఆ కథకి ఇంకొక భాగం నీకు తెలియదయ్యా. అయ్యా మరి ఏబేలు రక్తము ఏరులై పారుతా ఉన్నప్పుడు నీ మంచితనం ఏదన్నా నువ్వు అపార్థం చేసుకుంటావు అంటే, కథకు ఒక భాగమే నీకు తెలుసు. కానీ ఆ ఏబేలు మృతి చెందిన తర్వాత కూడా అనునిత్యము ప్రతిరోజు మృతి చెంది ఉండి కూడా నేడు ఏబేలు మనతో మాట్లాడుతున్నాడని ఆ నోరు మూగబోవడానికి వీల్లేదనేది నా మంచితనం. 12 మంది శిష్యులు ఆ యొక్క అది భయంకరమైన హతసాక్షులుగా, యోహాను తప్ప మిగతా వాళ్ళందరూ హతసాక్షులుగా మరణించడానికి దేవుని మంచితనం ఏదని మీరు అడుగుతున్నారు కదా. 12 దిశల్లో 12 రాజ్యాలు వారి రక్తము ఏర్లై పారి భవిష్యత్తు సువార్థికులు జన్మించి ఆ 12 గోత్రాలను ఏలే స్థాయికి మహిమాన్వితులైన వారిని స్థిరపరిచి గణపరచాలనేది నా మంచితనం. అర్థమవుతుందా? మనం కథలో ఒక భాగమే చూస్తాం, దేవుడు అన్యాయం చేశాడంటాం. కానీ కథలో ఇంకో భాగం చూస్తే, దేవుడు తన యెహోవా దేవుడు ఆయన మంచితనం అంతయు కూడా కనుపరచకుండా అన్యాయం చేయడం తన వల్ల కాదు. స్టోరీ సగం తెలుసుకొని సినిమా బాగాలేదంటే, స్టోరీలో కూర్చొని సగం సినిమా చూసి సినిమా బాగలే, అప్పుడు వెంటనే అంటారు ఇంటర్వెల్ బ్రేక్ వేసి తర్వాత భాగం తర్వాత చూడండి, బ్రేక్ తర్వాత చూడండి. ఇప్పుడు ఆ బ్రేక్ టైంలో స్టోరీ బాగాలేదంటే తర్వాత ట్విస్ట్ అవుతుంది స్టోరీ అంతా. స్టోరీ ట్విస్ట్ ఎప్పుడు అవుతుందండి? ఆ బ్రేక్ తర్వాతనే స్టోరీ ట్విస్ట్ అయిపోయి క్లైమాక్స్కి వెళ్ళిపోయి ఆ ఫైనల్ చూస్తూ ఉంటాం, అమ్మో ఇంత స్టోరీ ఉందా దీంట్లో అని. మరి దేవుడు అన్యాయం చేయడము, ఒక భాగం చూస్తే అయ్యో దేవుడు తప్పు చేశాడండి, దేవుని సేవకుని ఎలా తీసుకుంటాడండి, అయ్యో ఇంతగా దేవుని సేవకుడు సమర్పించుకున్న ఆ యొక్క 12 మంది శిష్యుల్ని ఎందుకలా అంత భయంకరమైన మరణం గుండా తీసుకెళ్ళాడండి, అసలు మోషే అంత సేవ చేస్తే ఆయనను వాగ్దాన దేశం వెళ్లకుండా ఎందుకు ఆపేశాడండి అంటే, మోషే రేంజ్ ఎలా ఎంట్రీ ఇవ్వాలో ఆశపడ్డాడంటే, రూపాంతరపు కొండ మీద హీరో ఎంట్రీ ఎవరికి ఈక్వల్గా అండి? యేసు ప్రభుకి ఈక్వల్గా. ఒక మనిషిలాగా చూపించడం ఇష్టం లేదు దేవునికి. ఎలా చూపించడం ఇష్టపడ్డాడండి? యేసు ప్రభు స్థాయిలో ఆయన రేంజ్కి తూగడానికి ఒకే 2 మాత్రమే సమకాలికులుగా దేవుడు భావించాడు, సమతుల్యంగా భావించాడు. అందులో మొదటి వ్యక్తి ఎవరట? మోషే. ఈరోజు బరువెక్కిన గుండెతో దేవుని మందిరంకి వచ్చుంటే, వాక్యం వింటున్నప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా కుమారుని ఎందుకు తీసుకున్నాడు, నా తమ్ముడిని ఎందుకు తీసుకున్నాడు, నా కొడుకుని ఎందుకు తీసుకున్నాడు, నా భర్తను ఎందుకు తీసుకున్నాడు, నా భార్య ఎందుకు తీసుకున్నాడని ఈరోజు నిజంగా దేవుని మంచితనం ఉందా? దేవుడు నా పక్షంని ఎందుకు అన్యాయం చేస్తున్నాడని ఈరోజు బాధపడుతున్న ప్రియ సహోదరి సోదరా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్నే ఆదరించాలని దేవుడు ఆశపడుతున్నాడు.
ఈరోజు ముగించక మునుపు ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా. దేవుడు మనుషులకట బాధను అనుమతించినప్పుడు కావలసుకొని చేసే దేవుడు కానే కాదు. విలాపవాక్యం 3వ అధ్యాయము 33వ వచనంలో రాస్తుంది. విలాపవాక్యం 3వ అధ్యాయం 33వ వచనము, హృదయపూర్వకముగా దేవుడు నరులకు బాధను అనుమతించగట. నువ్వు బాధపడుతున్నావు ఈరోజు, నీ బాధ వెనుకల దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నా, నీ బాధ వెనుకల గొప్ప ఉద్దేశము దాగి ఉంది. దెర్ ఈస్ హ్యూజ్ పర్పస్ బిహైండ్ యువర్ పెయిన్. దెర్ ఈస్ హ్యూజ్ ఇటర్నల్ గ్లోరీ బిహైండ్ యువర్ టియర్స్. నీ కన్నీరు వెనకల, నీ గాయం వెనకల, నీ నొప్పి వెనకల దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం దాగుంది. ఆయన మంచితనాన్ని వెంటనే కంక్లూడ్ చేయకు. యెహోవా దుష్కార్యం చేయుట అసంభవం. విలాపవాక్యం 3:33. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగజేయడు. అబ్బా, దేవుడు కావలసుకొని నీ జీవితంలో, దేవుని బిడ్డల జీవితంలో కన్నీరుకు అర్థం లేని కన్నీరు దేవుడు ఎప్పుడు కూడా అనుమతించాడు. నువ్వు దేవుని బిడ్డగా కన్నీరు కారుస్తున్నావు అంటే నేను రాసిస్తాను, ఒక్కొక్క కన్నీటి బొట్టును దేవుడు తన కోవిల్లో దాచుకుంటున్నాడంటే ఆ ప్రతి కన్నీరు వెనుకల ఏముందండి? దేవుని ఉన్నతమైన ఉద్దేశము దాగి ఉంది. యువర్ పెయిన్ ఈజ్ నాట్ మీనింగ్లెస్. రాసి పెట్టుకో. నా వెళ్తున్న గాయం, నేను వెళ్తున్న వేదన, నేను వెళ్తున్న కన్నీరు నా జీవితంలో వృధా కాదు. అది దేవుని ఉన్నతమైన సంకల్పాలు మిళితమై ఉన్నాయని గుర్తిస్తే నువ్వు దేవునిలో ఆనందిస్తావు. శ్రమలందు ఏం చేస్తావు? అతిశయిస్తావు. ఈరోజు ప్రభు సేవకుని జ్ఞాపకం చేస్తా ఉన్నా, మోషేని బట్టి కంక్లూడ్ అవ్వకు, పేతురుని బట్టి కంక్లూడ్ అవ్వ. అందుకొరకే ఆ పేతురికి ఆ సత్యం అర్థమైన తర్వాత తెలుసా అండి, పేతురికి ఆ సత్యం అర్థమైన తర్వాత అది అర్థం కానంత వరకు పేతురు ఏం చేశారు తెలుసా? మరణించడానికి కొరకు ఎప్పటికి ఇష్టం లేదు పేతురికి. ఆ మరణం టాపిక్లో వచ్చా పారిపోతాడు, లేదా బాధ గురించి టాపిక్లో వచ్చినా సరే నచ్చదు తనకి. అలాంటి పేతురుని దేవుడు అన్నాడు, పేతురు నీకు ఇష్టంగాని చావు, నువ్వు మరణిస్తావు. నీకు నచ్చని ప్లేస్కి వాళ్ళు ఏం చేస్తారు? చేతులు ఎత్తుకొని వెళ్తారంటే పేతురు మరణం వచ్చేసరికి ఎంత ఇష్టపూర్వకంగా, నిజంగానే ఆ మరణం కూడా ఇష్టం లేకుండా పేతురు లాస్ట్కి ఏమన్నా తెలుసా అండి, పేతురుని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేశారు. అందరూ క్రైస్తవ ఉద్యమానికి కారణం పేతురు అని చెప్పి ఆయన చంపడానికి కొరకు రోమా ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది. అలాంటి పేతుర్ని ఊచకోత కోయమని చెప్పి ఆరంభించడానికి ఆ యొక్క చక్రవర్తి పేతుర్ని హత్సాక్షిగా చంపడానికి అప్పగించడానికి వెళ్తున్నప్పుడు సిలువేయడానికి కొరకు ఏర్పాటు చేసి, వాళ్ళ గురువు సిలువేయబడ్డాడు, ఈయన కూడా సిలువేస్తామని చెప్పి సిలువేయబడబోతుంటే పేతురు ఏమన్నా తెలుసా అండి, అయ్యా నేను దానికి యోగ్యుణ్ణి కాదు, ఈ సిలువను ఏం చేయాలి? తలకిందులుగా వేయాలి. అరే ఏంటి పేతురు నీ రేంజ్? సిలువ నేను డైరెక్ట్ వేస్తేనే నొప్పి తట్టుకోలేము, అలాంటిదట్ట ఇప్పుడు ఎలా ఏమంటున్నాడండి? తలకిందులు చేయమంటున్నాడంట. ఎట్లొచ్చింది పేతురు నీకు ఇంత ధైర్యం? అప్పుడు అంటాడు, నాకు అప్పుడు అర్థం కాలే. మెయిన్ డిస్కషన్ రూపాంతర డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను ఏమయ్యాను? నిద్రపోయాను. కానీ నాకు ఇప్పుడు ఏం అర్థమైందంటే, దేవుడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు దుష్కార్యము చేయుట అసంభవం. ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడం తన వల్ల కాదు. ఈరోజు అడుగుతా ఉన్నాను ప్రియ సోదరి సోదరు, నీ జీవితంలో దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నానని బాధపడుతున్నావా? అసలు దేవుడు ఇలా చేయకపోతే బాగుండని వేదన పడుతూ దేవుని మందిరానికి వచ్చావా? అసలు ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నా అంటే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఒక రోజు వస్తుందంట. ఏంటంటే 7వ ముద్ర విప్పబడుతుంది. ప్రకటన గ్రంథం చదవండి అన్నమాట. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనంలో 7వ దూత నీకు ఎన్ని క్వశ్చన్లు రాసి పెట్టుకో, అన్ని రాసి పెట్టుకో. డౌట్స్ ఏమున్నా సరే కొన్ని దేవుడు బయలుపరుస్తాడు, కొన్ని దేవుడు బయలుపరచు. ఎందుకు ఇలా చేశాడు దేవుడు అని నీ డౌట్లు ఉంటే రాసుకో. యేసుప్రభు అడిగాడు కదా, ఏమని? నా దేవా ఏల నా చెయ్యి. దైవత్వాన్ని శంకించలే, కానీ ఎందుకు చేసావని ప్రశ్న అడిగాడు. రాసుకో కావాలంటే. ఇప్పుడు ఇవన్నీ జవాబులు ఎప్పుడు వస్తాయంటే, మర్మాలు జవాబులు ఎప్పుడు వస్తాయండి? ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఇప్పుడు మర్మములన్నీ కూడా ఆ 7వ దూత ఎప్పుడైతే బూర ప్రకటిస్తాడో అప్పుడు అన్ని ప్రశ్నలకు మర్మములన్నీ కూడా ఏమవుతాయండి? సమాప్తం అవుతాయంట. అందుకొరకే గాడ్ హ్యాస్ నాట్ సెటిల్డ్ ద అకౌంట్స్ యెట్. నాకు జీతం సరిగా రాలేదని క్వశ్చన్ అడగడానికి ముందు అకౌంట్స్ ఇంకా సెటిల్ కాలేదు. ఇంకా గాడ్ విల్ నాట్ సెటిల్ ఆల్ హిస్ అకౌంట్స్ ఇన్ ద ఎర్త్లీ టెన్యూర్. భూమిలో ఈ భూప్రపంచంలో బ్రతికినంత కాలం నీ అకౌంట్స్ దేవుడు క్లియర్ చేయడు. ఆయన అకౌంట్స్ క్లియర్ చేసినప్పుడట మర్మములన్నీ కూడా ఏం చేస్తారంట? బయలుపరిచినప్పుడు ఎందుకు ఇలా చేసావని అప్పుడు అడగాల. అసలు అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు మర్మాలన్నీ కూడా బయలుపరచబడినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందో తెలుసా అండి? ఆయన మహిమ తేజస్సు గ్లోరీలోకి వస్తే నీకు మిగతావన్నీ చాలా సిల్లిగా కనిపిస్తాయి. ఎందుకు చెప్పాలా? ఎందుకు సిల్లిగా కనిపిస్తా అంటే, ఇప్పుడు ఒక కోడి గుడ్డు పెట్టిందట. బాగా వినండి. కోడి ఏం చేస్తుందండి? గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు లోపల సోన ఉంటుంది కదా, సోన అంటారు కదండి, ఇక్కడ సోన ఉంటుంది కదా.
ఆ సొన వైపు తల్లి చూస్తూ అంటుందంట, ఆ గుడ్డులో ఉన్న బిడ్డతో మాట్లాడుతూ ఉందంట, బిడ్డ నువ్వు త్వరలో 20 రోజులు అయిపోతుంది, 21 రోజు రాబోతుంది, ఈ 21 రోజు తర్వాత ఇప్పుడు నువ్వు బయటకు రాబోతున్నావు, ఈ అందమైన తాడేపల్లి గూడాన్ని చూడబోతున్నావు అంటే లోపలందంట, నాకు అంతా సోనే కనిపిస్తూ ఉంది థూ అన్నదంట. ఎవరండి? లోపల బిడ్డ. తల్లి మాట్లాడుతుంటే ఏమని, లేదు అందమైన పంట పొలాలు కనిపిస్తాయి నీకు, రాచర్ల చుట్టుపక్కల ప్రాంతం కనిపిస్తుంది, అరే గోదావరి అందాలన్నీ కూడా నువ్వు అన్నీ చూస్తావంటే నాకు గోదావరి అందాల కంటే నాకు అంతా ఎల్లో కనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్తా ఉంటే లోపల బిడ్డకి చాలా సిల్లీగా కనిపించిందంట. కనిపించిందంట, నేనే నీ తల్లినంటే, ఎవరు నువ్వు నా తల్లివి, నాకు అంత పెంకే కనిపిస్తుంది, వైట్ కనిపిస్తుంది. నువ్వు తల్లివైతే నాకు కనిపించో, నువ్వు తల్లివైతే నాకు కనిపించు, నువ్వు కనిపించట్లేదు కాబట్టి నువ్వు తల్లివి కాదు అనిందంట. పాపం తల్లి బయట నుంచి ఏం చేస్తుందండి, లేదు నాన్న నేనే నీ తల్లిని, అసలు గుడ్డును పెట్టిందే నేను అంటే, ఎవడానికి గుడ్డు పెట్టింది, నాకెవరు కనిపించట్లేదు అనేదంట. అందమైన తాడేపల్లి కూడా చూస్తావు నువ్వు అంటే, నాకేం కనిపించట్లేదు, సొన్న తప్ప నాకు ఏమి కనిపించట్లేదు అనేది. లాస్ట్కి రోజు పెంకు ఏమందంటే టప్పుమని పగిలిందంట. పెంకు పగిలేసరికి ఇలా బయటకు ఎవరు వచ్చారు, బిడ్డ వచ్చి, అరే అమ్మ చెప్పిందంతా, అమ్మో ఇంత అందంగా ఉందా గోదావరి, ఉభయ గోదావరిలు ఇంత బాగున్నాయా, ఏపీ ఇంత బాగుందా, దేవుని అందం ఇంత బాగుందా, అమ్మ చెప్పిందంతా కరెక్టే, మహిమ ఈ రేంజ్లో ఉందా, నిజంగా నాకు నా తల్లి ఇంత ప్రేమించి నాకు ఇంత మేలు చేసిందా, నా కొరకు ఇంత నరకయాతన అనుభవించిందా అని ఇవంతా ఎప్పుడు అర్థమవుతుంది, పెంకు పగిలిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా మనం పెంకులో ఉన్నాం, పెంకు పగులుతుంది ఒకరోజు. ప్రభు అంటాడు, నరులారా తిరిగి నా యొద్దకు రండి అనేసరికి పెంకు పగిలి ఈ ఆత్మ పరమాత్మని కలుసుకున్నప్పుడు, ప్రభువా ఇంత మర్మం దాగుందా, ఇంత ప్రత్యక్ష దాగుందా, ఇంత మహిమ దాగుందా, అయ్యా నేను అపార్థం చేసుకున్నాను అయ్యా అప్పుడు చెప్పే కంటే ఇప్పుడు చెప్తే అర్థమవుతుంది తెలుసా, ఏమవుతుంది తెలుసా అండి, ఇప్పుడు తెలుసుకుంటే నీ కీడును దేవుడు ఏం చేస్తాడు, మేలుగా మార్చేస్తాడు. ఎఫ్రాయిం అని ఒక దేవుని బిడ్డ, బైబిల్ రాయబడిన మాట, ఆ ఎఫ్రాయింకి పిల్లలు పుట్టారు చాలామంది. ఆ పిల్లలు పుడితే ఎంతో భవిష్యత్తు కలలు కన్నాడు వారి గురించి. అయితే గాతీలు వాళ్ళు వచ్చి బిజినెస్ గొడవల్లో వారందరిని చంపేశారు. చంపే లోపల ఇంకా తన దుఃఖం నుంచి బయటకు రావట్లే, దేవుడు నాకు కీడు అనుమతించాడు. నోరంతా ఒకటే మాట అంట, దేవుడు నాకు కీడు అనుమతించాడు. అలాగే జీవితం గడిపేస్తూ ఉన్నాడు. ఒకరోజు దేవుడు ఆ యొక్క కుటుంబంలో కొన్ని తరాల ఆ కుటుంబంలో దేవుడు ఒక బిడ్డనిచ్చాడంట. ఆ బిడ్డనిస్తే ఆ బిడ్డకు పేరు పెట్టాడు. 1వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం, త్వరగా చదువుకొని ముగించేస్తున్నాం. 7వ అధ్యాయము 22వ వచనం తరువాత చదువుతారా? 7వ అధ్యాయం 22-23, 1 Chronicles chapter 7, దినవృత్తాంతములు 7వ అధ్యాయము 22-23 వచనాలు. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించి, వాళ్ళందరూ చనిపోయిన బాధలో ఏడుస్తా బాధపడుతుంటే సహోదరులందరూ వచ్చి ఓదారుస్తూ ఉన్నారంట. ఓదార్పు కూడికలు అయిపోయాయి, ఓదార్పు కూటమి అయిపోయింది. అటు తర్వాత ఏం జరిగింది చదవండి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి, ఈ మాట వినండి, తన ఇంటికి కీడు కలిగినందున, ఇప్పుడు ఆయన ఏమని చూస్తున్నాడు ఆ సంఘటనని, కీడు అని చూస్తూ, కీడు కలిగినందున అతనికి చదవండి, బెరియా అనే పేరు పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే కీడు అని. అంటే ఆ పిల్లని చూసిన ప్రతిసారి అందరు ఏమనాలి, కీడు. ఇంట్లో ఏం జరిగింది, కీడు జరిగింది. ఇంట్లో ఏం జరిగింది, కీడు జరిగింది. ఇంట్లో ఏం జరిగింది, కీడు జరిగింది. ఆయన ప్రత్యక్షత అంతే చూశాడు. నా ఇంట్లో ఏం చేశాడు దేవుడు, కీడు చేశాడు. ఒక మరణం అనుమతించాడు, ఒక్క మరణం కాదు, ఇంతమంది మరణించారు. కాబట్టి నా దేవుడు నాకు ఏం చేశాడు, కీడు చేశాడని కీడు అని పేరు పెట్టాడట. స్టోరీ కట్ చేస్తే అదే అధ్యాయము 27వ వచనం, ఆ కీడులో నుంచి ఏమొచ్చిందంట ఒకసారి చూడండి. ఎలీషామా కుమారుడు నూను కుమారుడు యెహోషువ. చాలండి, అక్కడ నుంచి ఎవరు వచ్చారట, యెహోషువ వచ్చాడు. ఎవరు తెలుసా యెహోషువ? ఇశ్రాయేలీయులను యుద్ధశూరుడిగా మహానాయకునిగా వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి మోషే కంటే బలమైన యోధుడిగా దేవుడు స్థిరపరచుకొని ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను వాగ్దాన దేశం అడుగు పెట్టడానికి వాడుకున్న మహానాయకుడు ఎవరండి? యెహోషువ. ఆ యెహోషువనే లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగుతూ అక్కడే ఆగిపోయేవారు. కానీ ఎఫ్రాయిం ఏం పేరు పెట్టాడంటండి, అప్పుడు ముందు కథ తెలియనప్పుడు ఏం పేరు పెట్టాడు, బెరియా అంటే కీడు జరిగింది అన్నాడు. కానీ ఆ కీడులోంచి ఎవరు వచ్చారండి, యెహోషువ. మేలు వచ్చింది. నీ జీవితంలో ఎప్పుడు కీడుతో కథ ఆగిపోదు. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు?
ప్రస్తుతము చేయనది దీనికి చాలా దుఃఖకరంగా అనిపిస్తుంది, కానీ ప్రభు అంటాడు నేను చేయనది నీకు ఇప్పుడు తెలియదు, ఇక మీదట తెలుసుకుంటా. ఆ సత్యం తెలుసుకుంటే నీ జీవితంలో నాకంతా కీడే జరిగిందని ఎప్పుడు కూడా నీ జీవితంలో ఆగిపోవడానికి వీలు లేదు. రాహేలు వెళ్తూ ఉందట, ప్రసవ వేదనతో బాధపడుతూ ఉంటే, అప్పుడు రాహేలుకు దేవుడు బిడ్డనివ్వబోతూ ఉంటే వెంటనే వాళ్ళు న్యూస్ అన్నారు, అమ్మ నీకు బిడ్డ పుట్టాడని. అయితే ఆ వార్తను జీర్ణించుకున్న లోపు ఈ తల్లికి అర్థమైపోయింది చనిపోతుందని. అయితే ఆ బిడ్డకు పేరు పెట్టిందంటే బెనోని అని పేరు పెట్టింది, అంటే శోకపు కుమారుడు, దుఃఖపు కుమారుడు అని. ఆ పిల్లోడు పుట్టాడు, ఈ తల్లి మరణించింది. ఆ ప్రాంతమే బెత్లెహేము ప్రాంతం. ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా, బెత్లెహేమ్ అంటే వారికి గుర్తొచ్చేది పీడకల. బెత్లెహేమ్ అంటే గుర్తొచ్చేది తల్లి రాహేలు, యాకోబు యొక్క ప్రియమైన భార్య మరణించిన ప్రాంతం. కానీ ఆ బెనోని పుడితే వాళ్ళ నాన్న ఒక మంచి పని చేశాడు. ఏమన్నాడు తెలుసా? వీడికి బెనోని అని పెట్టడానికి వీలు లేదు అన్నాడు. నేను ఒక మాట చెప్తాను, కీడుతోనే నీ గ్రహింపు దేవుని పట్ల ఆగిపోవడానికి వీలు లేదు. A one incident of a trauma should not stop your revelation about God. నువ్వు అక్కడ స్టాగ్నెంట్ అవ్వద్దు, ఆగిపోవడానికి వీలు లేదు, ఆగిపోవడానికి వీలు లేదు. ఇది కీడే, కీడుతోనే ఆగిపోవడానికి దేవుని బిడ్డ జీవితంలో చరిత్ర కీడుతో ఆగడానికి వీలు లేదు. యాకోబు వచ్చి అంటాడు, పేరు మార్చేస్తా విని. ఏం పేరు పెట్టాడండి? బెన్యామీను, దేవుని యొక్క కుడి చేతి కుమారుడు. తెలుసా అండి, ఎక్కడ వెళ్ళినా సరే యోసేపు కానీ లేకపోతే ఆ యొక్క బెన్యామీను యొక్క ఇన్కమ్ అందరికీ ₹1,00,000 పడితే బెన్యామికి 5 లక్షలు పడుతుంది. ఎప్పుడు 5 టైమ్స్ అంట. ఏంటయ్యా 5 టైమ్స్ అంటే? ఈయన ఎవరి కొడుకు? కుడి చేతి కుమారుడు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖముల కలవు. దేవుని చేతిలో పెట్టేశాడు. అయ్యా నీ చేతిలో పెడితే నువ్వెవరంటే దాక్షిణ్య పూర్ణుడివి, యెహోవా దుష్కార్యం చేయుట అసంభవం. సో మరణంతో వీని చరిత్ర ఆగిపోదు. వీడు శోకపు కుమారుడుగా బతకడానికి వీలు లేదు. యబ్బేజు తల్లిదండ్రులు పేరు పెట్టారు, వీడు శోకపు కుమారుడు, బాధ కలిగించేవాడని చెప్పి పెడితే యబ్బేజు అందరికంటే, తన సహోదరులందరికంటే దేవుడు అతన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈరోజు నీ కథ ఒక మరణంతో, ఒక దుర్ఘటన జరిగిందని నీ భావనతో, దేవుని గురించిన మంచితనం అంతటితోనూ నీ గ్రహింపు ఆగడానికి వీలు లేదు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద పెయిన్. ఎప్పుడు వస్తుందో తెలుసా? అందుకొరకే ఆ యొక్క దావీదు యొక్క ఆ ప్రియమైన బెత్షెబాకి దేవుడు మొదటి సంతానం ఇస్తే, ఆ మొదటి సంతానం బతకడం కొరకు చాలా ట్రై చేశాడట. ఎవరండి? దావీదు. ప్రార్థన చేశాడు, ఫాస్టింగ్ చేశాడు, అన్నీ చేశాడు. ఆ కుమారుడు ఏమాడండి? చనిపోయాడు. అంతటితో ఆగడానికి వీలు లేదు. ఆ కీడులో నుండి దేవుడు ఇంకొక సంతానం ఇచ్చాడు. ఆయన పేరే యెదిద్యా, దేవుడు ప్రేమించిన బిడ్డ. ఇంకో మాటలో సొలొమోను. అంత గొప్ప జ్ఞాని పుట్టబోడు, చరిత్రలే మార్చేశాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ తారస్థాయికి తీసుకుపోయింది ఆ కుమారుడే. ఈరోజు ఇంకెన్నాళ్ళు ఆగిపోతావు? బెరియా దగ్గర రావడానికి వీల్లేదు, యెహోషువ మేలును చూడాలి. బెనోని దగ్గర రావడానికి వీల్లేదు, బెన్యామీను మేలు చూడాలి. బెత్షెబా మొదటి బిడ్డ మరణించిన మరణంలో ఆగిపోవడానికి వీల్లేదు. యెదిద్యా దేవుని ప్రియమైన కార్యము నువ్వు చూడాలి. ఆయన ప్రియులు నిద్రించుండగా ఆయన దేవుడు వారికి దయచేసే అనుభవాన్ని చూడాలి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, యాకోబు జీవితం, బ్రతికిన జీవితం అంతా నాకు కీడే జరిగింది. అయ్యో సిమ్యోను లేడు, యోసేపు మరణించాడు, ఇప్పుడు నేను బెన్యామీను పంపనని చెప్పి నా సమస్తము నాకు వ్యతిరేకంగా జరుగుతుందని చెప్తాడు. ఆల్ థింగ్స్ ఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ మీ. ఇది ఎవరి గ్రహింపు? యాకోబు గ్రహింపు. అదే బాధ తప్త హృదయం గుండా వెళ్తూ వేదనలో నలిగిపోతున్న యోసేపు అంటాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించుతారు కానీ నేటి దినం అనేకులు జీవించినట్లుగా దేవుడు దాన్ని మేలుకే మార్చాడు. గాడ్ నెవర్ డస్ ఎనీథింగ్ ఈవిల్ ఇన్ మై లైఫ్. ఆదికాండం 50:20 అంటాడు, యోసేపు అంటాడు, అయ్యా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు కానీ నేటి దినము సమస్తము సమకూడి దేవుడు మేలుకే చేశాడు. యోసేపు గ్రహింపు చూస్తే, నా దేవుడు అన్యాయం చేయడం తన వల్ల కాదు. తీసుకెళ్ళి గుంతలో పడేశారు, నీ దేవునికి అన్యాయం చేశాడంటే కాదు, ఇది అన్యాయం కాదు, ఆయన మేలే చేశాడు. తీసుకెళ్ళి అయ్యా పోతిఫర్ భార్య, అయ్యా నిన్ను తీసుకెళ్ళి రేపు చట్టం కింద తీసుకెళ్ళి నిన్ను పడేశారు, జైల్లో పడేశారంటే యోసేపు అంటాడు, దేవుడు నా మేలు కోరే చేస్తున్నాడు. అయ్యా పాన దగ్గర బక్ష దగ్గర నీ బాధలు చెప్పుకుంటే చివరికి వాడు కూడా నేను రికమెండ్ చేయకుండా వాడు మర్చిపోయాడంటే నా దేవుడు అన్యాయం చేయుట అసంభవము. రైట్ టైం వచ్చింది, రైట్ ప్లేస్లో దేవుడు యోసేపుని ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళినప్పుడు అందరూ నిలబడి భయపడతా ఉంటే యోసేపు అంటాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించరు కానీ దేవుడు నాకు ఏం చేశాడు? మేలే చేశాడు. ఈరోజు దేవుని మంచితనానికి అర్థం చేసుకుంటే నీ రేంజ్ మారిపోతుంది. ఈ బాధతో ఎందుకు వస్తున్న ఈ వాక్యం చెప్తున్నానంటే, నీ కథ బెరియా దగ్గర రావడానికి వీల్లేదు, యెహోషువలను పరిచయం చేయాలి. నీ కథ
నీ కథ బెనోని దగ్గర ఆడడానికి వీల్లేదు, బెన్యామీలను పరిచయం చేయాలి. నీ కథ యాకోబు యొక్క ప్రత్యక్షత ఆగిపోవడానికి వీల్లేదు, యోసేపు యొక్క ప్రత్యక్షత ప్రధానమంత్రి స్థాయికి నువ్వు రావాలి. ఈరోజు ఒకే మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. నీ ప్రత్యక్షత పేతురు మొదటి భాగం తాగడానికి వీల్లేదు, రూపాంతర ప్రత్యక్షతలోకి రావాలి. రూపాంతర దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏ స్థాయికి రావాలంటే రూపాంతర అనుభవం. అంటే దేవుడు కీడు వెనకల దాగి ఉన్న మేలును అర్థం చేసుకోవడమే రూపాంతర ప్రత్యక్షత. అసలు పేరు ఎలా పెట్టారో తెలియదు, కానీ ఎవరు పెట్టారు పేరు రూపాంతర దేవాలయం అని? ఎంత గొప్ప మర్మం అంటే ఆ మర్మము ఈరోజు దినముతో ముడిపడి ఉంది. జరిగిన సంఘటన ఏదో యాదృచ్ఛికం జరిగింది, దేవుడు మర్చిపోయి చేయలే. రూపాంతర దేవాలయం అనే పేరు నామసాధ్యము, సంపూర్తిగా సాధ్యపరచబడ్డానికి ఆయన నిర్గమము గురించి, ఆయన మరణం గురించి, జరగబోవు కార్యం గురించి, యోసేపు ఆ యొక్క మోషే ఎందుకు దేవుడు వాగ్దాన దేశం తీసుకుపోలే, రూపాంతర పర్వతం ఎందుకు తీసుకువచ్చాడు, ఈ మర్మాలన్నీ కూడా ఒక్క లైన్లో దాగుంది. అదే రూపాంతరము, దేవుని దాక్షిణ్యపూర్ణమైన మనస్తత్వం. అంటే యెహోవా దుష్కార్యం చేయుట అసంభవం. ఈ సత్యం తెలుసుకుంటే నీ జీవితంలో ప్రభు కొరకు దూసుకొని పోవడానికి ఇష్టపడతావు. ఒక ఆయన పేరు ఆర్థర్, తన పేరు ఆర్థర్ యాషే. దేవుని బిడ్డ, భక్తిగా క్రైస్తవుడిగా పెంచబడ్డాడు. ఆ అద్భుతమైన స్థాయిలో ఆ వ్యక్తి దేవునికి రోషంగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికి రోషంగా బ్రతుకుతూ ఉంటే ఒకరోజు న్యూస్ వచ్చింది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందట. జాగ్రత్త వినండి. సడన్గా హార్ట్ అటాక్ వచ్చేసరికి ఏమైపోయింది తీరా స్థాయి అని చెప్పి చూస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశారు. హాస్పిటల్ జాయిన్ చేసే లోపల ఈ వ్యక్తికి కోట్ల మంది వీరాభిమానులు ఎందుకంటే ఈయన వింబుల్డన్ ఛాంపియన్ 1983 వింబుల్డన్ ఛాంపియన్షిప్ పొందినవాడు. ఆ వింబుల్డన్ ఛాంపియన్షిప్ పొందిన ఈయన ఎప్పుడైతే ఆ యొక్క న్యూస్ ఫ్యాన్స్ అందరికి వెళ్ళిపోయిందో వాళ్ళందరూ షాక్ అయిపోయి అన్నారు, అదేంటి దేవుడు గుండెపోటు నీకెందుకు పంపించాడు, భక్తిగల క్రైస్తవుడు కదా నువ్వు అని చెప్తే తీరా తీసుకెళ్ళి ఆ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయడం ఆరంభించారు. ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసేసారు, సక్సెస్ఫుల్ అయింది. తర్వాత 2 ఇయర్స్లో న్యూస్ వచ్చింది. బ్లడ్ టెస్ట్ కొరకు వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇస్తే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆయనకి HIV పాజిటివ్ అన్నారు. గుండె ఆగిపోయింది. అదేంటండి HIV పాజిటివ్ ఎట్లా వచ్చింది? ఇంకా భయంకరంగా అందరూ మాట్లాడడం ఆరంభించాడు. కొందరు అన్నారు, ఏంటండి ఇంత గొప్ప క్రైస్తవుడు, మంచి భక్తి గలవాడు, వింబుల్డన్ ఛాంపియన్, ఈయనకి ఎయిడ్స్ రావడం ఏంటని కొందరు. ఇంకొందరు అభిమానులు గుండె ఆగిపోయి ఇలాంటి వింబుల్డన్ ఛాంపియన్కి ఆయనకి ఎందుకు వచ్చిందండి ఈ యొక్క భయంకరమైన వ్యాధి, అసలు ఆయన ప్రాణాన్ని కాపాడి మా ప్రాణం తీసుకుంటే బాగుండు కదా, భగవంతుడు ఎందుకు అన్యాయం చేస్తున్నాడని చెప్పి అందరూ ప్రశ్నించడం ఆరంభించారు. తనకు అర్థమైపోయింది, ఇంకా తను బ్రతకడం అర్థమైపోయింది. వెంటనే చాలామంది ఇష్టం వచ్చినట్టు వెనకాల మాట్లాడుతూ ఉన్నారు. ఒకే మాట ఏంటంటే వాళ్ళు అంటున్నారు, దేవుడు భగవంతుడు వారి దేవుడు ఎందుకు ఆర్థర్ యాషేకి అన్యాయం చేశాడు, ఎందుకు అన్యాయం చేశాడు, ఇదే మాట రగిలిపోతా ఉంది. ఒకరోజు ఆర్థర్ యాషేకి అర్థమైపోయింది, శక్తి క్షీణించిపోతూ ఉంది. ఆ రోజు తను చివరికి ప్రెస్ మీట్ పిలిపించాడు. మీడియా వాళ్ళందరూ వచ్చారు. మీడియా మిత్రులందరితో మాట్లాడడం ఆరంభించాడు. నా హృదయంలో భారం నేను చెప్పాలని ఆశపడుతున్నాను అంటే, సార్ మీకు ఒక్క ప్రశ్న, అందరు ఫ్యాన్స్ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాల్సిందే అని. ఏంటి చెప్పు అంటే, సార్ మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, ఇంత భక్తిగల క్రైస్తవుడైన మీ జీవితంలో ఎందుకు దేవుడు ఈ భయంకరమైన హార్ట్ అటాక్కి మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? మొదటి ప్రశ్న. అదే ప్రశ్నలో రెండో భాగం ఏంటంటే, మీ కొరకే మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే మీ జీవితంలో HIV పాజిటివ్ ఎయిడ్స్ ఎందుకు అనుమతించాలి? అసలు దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? వై యూ? దైవమా ఇది నీకు న్యాయమా అని ప్రశ్నిస్తున్న నీ యొక్క శ్రేయోభిలాషులు నీ దేవుడు నీకు అన్యాయం చేశాడని మాట్లాడుతున్నారు. దయచేసి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి అడగడం ఆరంభించారు. అప్పుడు ఆయన అన్నాడు, శక్తి క్రోడీకరించుకొని అంటున్నాడు, అయ్యా ప్రపంచంలో వింబుల్డన్ ఆడాలని, ముఖ్యంగా టెన్నిస్ ఆడాలని 5 కోట్ల మంది ఆశపడతారు. ఈ 5 కోట్ల మందిలో నుండి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇవ్వడానికి వారి తల్లిదండ్రులు 5 కోట్ల మందిలో నుండి 5 లక్షల మందికి మాత్రమే ఆ భాగ్యం ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ ట్రైనింగ్ వాళ్ళు నేర్చుకోవడం 5 లక్షల మంది బిడ్డలు నేర్చుకోవడం ఆరంభిస్తే ఈ 5 లక్షల మందిలో నుండి కేవలం 50,000 మంది మాత్రమే సర్క్యూట్ ట్రైనింగ్కి వస్తారు. అంటే సంవత్సరం పొడుగున
వారు అదే ఆటలో నైపుణ్యాన్ని పొందేవారు కేవలం 50,000 మంది మాత్రమే. ఈ 50,000 మందిలో నుండి ఆ యొక్క గ్రాండ్ స్లామ్లోకి క్వాలిఫై అయ్యేవారు కేవలము 5,000 మంది మాత్రమే, 5,000 మాత్రమే. ఈ 5,000లో నుండి వింబుల్డన్ ఛాంపియన్షిప్లోకి ఆ యొక్క ఫైనల్ సెలెక్షన్కి ముందుకు వచ్చేవాళ్ళు 500 మంది మాత్రమే. ఈ 500 నుండి కేవలము ఆ ఫైనల్ మెయిన్గా ఆటలోకి అడుగుపెట్టడానికి కొరకు, వింబుల్డన్ ఛాంపియన్షిప్లో వాస్తవంగా అడుగుపెట్టడానికి కొరకు 50 మంది మాత్రమే అడుగు పెడతారు. ఈ 50 మందిలో నుండి కేవలము 4 మాత్రమే సెమీఫైనల్కి వస్తారు. సెమీఫైనల్ నుండి కేవలం 2 మాత్రమే ఫైనల్కి వస్తారు. ఈ 2 మాత్రమే ఫైనల్కి వస్తే ఆ 2లో నుండి ఒక్కడు మాత్రమే వింబుల్డన్ ఛాంపియన్షిప్, ఆ వింబుల్డన్ కప్ని చేతిలో పట్టుకుంటాడు. ఆ వింబుల్డన్ కప్ని చేతిలో పట్టుకున్నప్పుడు ఆ కప్ని దేవుడు నా చేతిలో పెడితే, ఆ ఒక్కనిగా నన్ను పెడితే, ఆ రోజు ప్రభువా నా చేతిలోనే ఈ కప్ ఎందుకు ఇచ్చావయ్యా అని అడగని నేను, ఈరోజు నాకే ఎందుకు ఈ గుండెపోటు అనుమతించావు, నాకెందుకు ఈ యొక్క HIV పాజిటివ్ అనుమతించావని అడిగే హక్కు నాకు లేదు. నా దేవుడు ఏది చేసినా సమస్తమును సమకూడి మేలుకే చేస్తాడు. ఆయన దాక్షిణ్యపూర్ణ దేవుడు, అన్యాయం చేయుట తన వల్ల కాదు. ఆయన మంచితనం అంతయు కూడా నేను ఇప్పుడు తెలుసుకోలేను, కానీ ఇక మీదట తెలుసుకుంటానని చెప్పి ఈ మాట చెప్పేసరికి కోట్ల మంది కన్నీటి పర్యంతమైపోయి దేవుని అపార్థం చేసుకున్న ప్రియులందరూ కూడా దేవుని దాక్షిణ్యమూర్తి, దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోవడము ఆరంభించారు. ఈరోజు ఈ సభ, ఈ కూడిక ఉద్దేశం ఏంటంటే, ఇంతవరకు ఎందుకు అనే ప్రశ్నలకు ఈరోజు జవాబు ఏంటంటే, ఆయన దాక్షిణ్యపూర్ణుడైన దేవుడు, మంచితనము గల వాడు. నా మంచితనం అంతా కూడా నీకేం చేస్తా, కనుపరుస్తా. ఒక్క మాటలో ఎందుకయ్యా ఏబేలు తీసుకున్నాడంటే, ఆయన బ్రతికి ఉండి కూడా చేయలేని పరిచర్య, మృతి చెంది కూడా అనుదినము ఈరోజు కూడా విశ్వాసం బట్టి మనతో ఏం చేస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మరణము నీ జీవితంలో అంతం పలకడానికి వీలు లేదు. మరణము కేవలం నిర్గం మాత్రమే. దేవుని మహిమ కార్యమును సమృద్ధిగా ఆయన చూసే భాగ్యమును దేవుడు తన నమ్మిన బిడ్డలకు మాత్రమే దేవుడు దయచేస్తాడు. ఈరోజు అటు విశ్వాస కార్యం నీ జీవితం రావాలని ఆశ ఉందా? నిజమైన దేవుని కార్యం చేయాలని ఆశ ఉందా? అందుకొరకే ఒక దైవజనుడు జాన్ ప్యాటన్ అని, స్కాట్లాండ్ దైవజనుడు, దేవుని సేవకుడు, ఒకరోజు తను పరిచయం చేస్తూ డాక్టర్ గారు తను వచ్చి అన్నాడు, వెంటనే అన్నాడు, అందరితో డిక్లేర్ చేశాడు, లేదండి నరమాంస భక్షకులు పరిచయం చేసే న్యూ హైబ్రిడ్స్ ప్రాంతానికి నేను సేవ చేయాలని ఆశపడుతున్నాను. సరికి అందరూ అన్నారు, అదేంటయ్యా, అక్కడికి వెళ్తే నేనేం చేస్తారు, నరమాంస భక్షకులు తినేస్తారు అని. ఈయన అన్నాడు, లేదు నేను వెళ్ళాల్సిందే, వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను అనేసరికి సీనియర్ పాస్టర్ డిక్సన్ గారు ఉన్నారు అక్కడ. డిక్సన్ గారు తిన గురువు వెళ్ళి, అయ్యా నేను వెళ్తున్నానంటే ఆ గురువు గారు అన్నారు, లేదు బాబు, నువ్వు డాక్టర్వి, ఇక్కడ చాలా పరిచయం, బోలనంత పరిచయం చేయవచ్చు, మంచిగా ఇక్కడ ఉంటే నువ్వు బ్రతకొచ్చు. అదే అక్కడికి వెళ్తే ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు నిన్ను నరమాంస భక్షకులు నేనేం చేస్తారు, తినేస్తారు అని. ఈయన అంట, నేను వెళ్తాను తప్పకుండా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని నువ్వు బయలుదేరంటే, ఈయన అంటాడు మొండికేసి, లేదు నేను వెళ్తాను అంటే. నీకు తెలుసా ఎట్లాంటి సాగు చేస్తావో తెలుసా నువ్వు అని. ఏం సాగు చేస్తాను, నరమాంస భక్షకుల వారి చేతిలో బలైపోతాను, వారు నన్ను తింటారు కదా అని అనేసరికి, అవును మరి తెలిసి ఎలా వెళ్తావంటే, చిన్న లాజిక్ చెప్తాను అయ్యా మీరేమనుకోవద్దని అంటే. ఏంటనే ప్యాటన్ గారు, ఆ యొక్క డిక్సన్ గారు, మీరు మంచిగా బ్రతుకుతున్నారు కదా, మంచి బ్రతుకుతున్నారు, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు, దేవుడు ఆయువు పొడిగించందుకు బ్రతుకుతాను, గ్రాండ్గా బ్రతికి 100 సంవత్సరాలు బ్రతికారు అనుకోండి, 100 సంవత్సరాలు బ్రతికారు. 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత మీరేం చేస్తారు, ఒకరోజు ప్రభు పిలిస్తే మీరు కూడా పోవాల్సిందే కదా అని. పోయిన తర్వాత మిమ్మల్ని ఏం చేస్తారు, ఎక్కడ పాతి పెడతారు మిమ్మల్ని కూడా మట్టిలోనే పాతి పెడతారు. మట్టిలో పాతి పెట్టడం మిమ్మల్ని ఎవరు తింటారని ఆలోచించడం ఆరంభించి, మట్టిలో మిమ్మల్ని ఎవరు తింటారు, పురుగులు ఏం చేస్తాయి, మంటికి మన్ను, దుమ్ముకి దుమ్ము, నేను తినేది ఏది, పురుగులే కదా. నేను వెళ్తాను ఎక్కడికి, హైబ్రిడ్స్ ప్రాంతానికి, నన్ను ఎవరు తింటారు, నరమాంస భక్షకులు తింటారు. పురుగులు తినే కంటే మనుషులు తిన్న బెటరే కదా, ఈ కోణలు ఎందుకు చూడలేకపోయావు అన్నాడంట. అయ్యా నీకు దండము, నువ్వు ఏం సేవ చేయాలనుకుంటే అలా చెయ్యు అన్నప్పుడు ఒక మాట అన్నాడు. సార్ ఎందుకు చెప్తున్నా ఈ మాట, మిమ్మల్ని గాయపరచడం కాదు, నాకు టైం చాలా తక్కువగా ఉంది. దేవుడు నన్ను ఈ లోకాన్ని పంపించాడంటే, నేను పరలోకం గురించి, నిత్యత్వం గురించి నేను టైంని వాడుకోకపోతే నా అంత ఫూల్ ఇంకెవరు ఉండరు. భయాలతోనో, జీవితం ప్రాణం మీద పెట్టుకున్న ప్రేమతోనో, లేదా ఈ ఐహిక విచారాలను బట్టో నా జీవిత పరిచర్య పరమార్థం ఆగడానికి వీలు లేదు. మై టైమ్ ఈజ్ టూ షార్ట్. ఈ తక్కువ టైంలో
నాకు ఎంత ఎక్కువగా దేవుని సేవిస్తే అంతగా దేవుని సేవిస్తాను. దేవుడు నా టైం అయిపోయిన తర్వాత నేనేమంటాడు, రా అని పిలుస్తాడు. పిలిచినప్పుడు నా ప్రభు దగ్గర ధైర్యంగా నేను వెళ్ళి బలా నమ్మకం మంచి దాసుడు అనే పేరు పొందితే నాకు చాలు. ఎలా చనిపోయానో, ఎలా ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళానో నాకు సంబంధం లే. ఎలా నా ప్రభు నన్ను గణపరుస్తాడో అదే నాకు సంబంధం. చావు అంటే దేవుని మనం కలుసుకోవడానికి కొరకు వెళ్ళే నిర్గమము, డిపార్చర్. ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, లేదా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. రేపు పరిచయం లేకపోతే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. 3 ఆప్షన్స్ ఉన్నాయి. లేదండి నేను వెళ్ళడానికి కొరకు ఫ్లైట్లో వెళ్తేనే నేను గణపరచబడినట్లు అంటే, కారులో వెళ్తే నువ్వు గమ్యస్థానం వెళ్ళావా? గమ్యస్థానం వెళ్ళడం అనేది ముఖ్యం, కానీ ఎలా వెళ్తున్నాను అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు స్టెఫెను దేవుని దగ్గర వెళ్తున్న నిర్గమం అతి భయంకరమైన నిర్గమంగా రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు. మరి దేవుడు ఎక్కడున్నాడో తెలుసా అండి? ఈ స్టెఫెను దేవుని రూపంలో మార్చబడి 2 మాటలు ప్రకటించాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరగానే వీరిని క్షమించమని. యేసుప్రభు కల్వరిశిలలో మాట్లాడిన మొదటి మాట ఆఖరి మాట చెప్పేసరికి ఆయన రూపాంతరం, ఆయన రూపంలోకి మార్చబడిపోయిన ఆ స్టెఫెన్ను చూసినప్పుడు, సింహాసనం కుడి వైపు కూర్చున్న యేసుప్రభు వారు సింహాసన ఆశ్రయిన దేవుడు ఈ స్టెఫెన్ వస్తూ ఉంటే లేచి నిలబడ్డాడంట. ఎలా వెళ్తున్నాం ఇంపార్టెంట్ కాదు, అవతల ఎలా రిసీవ్ చేసుకుంటాడు దేవుడు అనేది ఇంపార్టెంట్. అర్థమే వాళ్ళు దేవుని మహిమపరుచుతారు కాక. అమ్మో అండి, నువ్వు గుండెపోతున్నా పోవచ్చు, కాలు జారి బాతులన్నా చనిపోవచ్చు, లేకపోతే దీర్ఘాయు ఉండి 120, 130 సంవత్సరాలు బ్రతికి కూడా పోవచ్చు, లేదా యాక్సిడెంట్లో పోవచ్చు. ఎలా పోతున్నాను ఇంపార్టెంట్ కాదు, ఎలా పోతున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా దేవుడు మనల్ని అక్కడ రిసీవ్ చేసుకుంటున్నాడు అనేది ఇంపార్టెంట్. ఈ మాట జ్ఞాపకం చేసి ప్యాటర్న్ అంటాడు, నాకుంది చాలా తక్కువ టైం. ఈ తక్కువ టైంలో నాకున్న ధనం, నాకున్న ప్రాణం, నాకున్న సమయం, నాకున్న శక్తి, ఇది దేవుని రాజ్యం కొరకే నేను వాడాలి. డిస్కషన్స్ పెట్టుకొని భయపడుతూ టైం వేస్ట్ చేసుకోవడం నాకు అవసరం లేదు. ఆయన దాక్షిణ్యమూర్తి, మంచితనం నమ్మిన వ్యక్తి ప్రతిక్షణం దేవుని కొరకు ఏం చేస్తాడు, వాడతాడు. ప్రతిక్షణం ఆయన సేవ కొరకే పానార్పణముగా పోయబడతాడు. అటు రీతిలో మనం దేవుని కొరకు బ్రతికి ఆయన సేవను కొనసాగిస్తూ, మన దైవజనులు మన మధ్యలో ప్రభు యొక్క పిలుపును పొంది వెళ్ళిన స్వెన్ ఎడ్వర్డ్స్ గారు విడిచిపెట్టిన పరిచర్య, తన పరిచర్య తను ముగించుకొని దేవుని చిరాగృహ పిలుపును పొంది మహిమలోకి వెళ్ళిపోయాడు. తన పరిచర్య తను ముగించుకున్నాడు. హీ ఫినిష్డ్ హిస్ వర్క్. మనం కూడా మన జీవితాన్ని ముగించుకొని ఒకరోజు వెళ్ళిపోవాలి. కానీ ఎలా వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ దేవుడు మనల్ని ఎలా రిసీవ్ చేసుకోబోతున్నాడు అనేది ఇంపార్టెంట్. అక్కడ దేవుడు ఏమనాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడని ప్రభు చేత సన్మానం పొందే ఘనత కంటే ఇంకా ఏమీ ఘనత ఉంది. అదే మోషే అంటాడు, ముసలోడులాగా నన్ను వాగ్దాన దేశంలో పెట్టే కంటే నా దేవుడు మహిమ తేజస్సులో రూపాంతరం అనే కొండ మీద ఆయనకు సమకాలీన వ్యక్తిగా నన్ను తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడుతూ అలా ఇంట్రడ్యూస్ చేయడం, నా జీవితంలో నా సాక్ష్యం అలా మిగిలిపోతే బాగుండని ఇష్టపడ్డాడు. ఆ మోషే ఎప్పుడు కూడా దేవుని మంచితనాన్ని అనుమానించలేదు. ఈరోజు దేవుని మంచితనం నమ్మిన వారిగా, ఆయన దాక్షిణ్యపూర్ణ నమ్మిన వారిగా ఈరోజు ఒక్కసారి తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రభు దగ్గర తిరిగి స్థిరపరచబడడానికి ఇష్టపడతాం. నీ చరిత్ర బెనోనీతో ఆగడానికి వీల్లేదు. నా భారం ఏంటంటే బెన్యామీను పరిచర్య కొనసాగాలి. నీ చరిత్ర బెరియా తాగడానికి వీల్లేదు. యెహోషువ ఆరంభంలో దేవుని మంచితనం అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి. నీ జీవితంలో ఈరోజు తిరిగి దేవుని కార్యము మోషే మొదటి భాగంతో ఆగిపోవడానికి వీల్లేదు. రూపాంతర పరిచర్యగా కొనసాగాలి. నీ జీవితంలో పేతురు మొదటి భాగము అపవాదిలాగా ఎందుకు ఇలా చేశావని అడిగే ప్రాంతం కాదు. అక్కడ నుంచి దేవుడు కొరకు తల కిందులుగా సిలువ వేయబడ్డానికి కూడా వెళ్ళి ఇష్టపడే ఆ అద్భుతమైన పరిచర్య, సాతానును రాజ్యమును పేకటి వేలతో కూల్చే పరిచర్య చేసేవాడిగా దేవుడు నేను స్థిరపరచాలి. ఈరోజు అటు రీతిలో సమయం తక్కువ ఉందని భావిస్తే, ప్రభువా నీ కార్యం నా జీవితంలో జరగాలి, నీ కొరకు నా కార్యము సంపూర్తిగా పానార్పణంగా నేను పోయబడాలి. ప్రభువా అయ్యా నా సమయం తక్కువగా ఉంది, దయచేసి నాయన ఈ ఆలోచనలు అన్నీ కూడా పెట్టుకొని, ఆయాసం పెట్టుకొని, నీ మంచితనం అపార్థం చేసుకొని ఆగిపోవడానికి వీల్లేదు. నా జీవితంలో నీ పరిచర్య ఉద్దేశంలో, ఉన్నతమైన ఉద్దేశం సంపూర్తిగా జరగాలి. అట్టి పరిచర్ల కొరకు నేను కొనసాగాలని నిజముగా యథార్థంగా తీర్మానం చేసుకున్న వారి కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మీరు ఎవరెక్కడైనా సరే అయ్యా నా టైం తక్కువగా ఉంది, ఈ తక్కువ టైంలో నేను దేవుని కొరకు ఏదైనా చేసి నేను కార్యం ముగించుకోవాలి. ప్రతి ఒక్కరూ జన్మిస్తారు, మరణిస్తారు, మరణం తథ్యము. కానీ ఎలా వెళ్తున్నానది ఇంపార్టెంట్ కాదు. ఏ రీతిగా దేవునితో నేను ఘనత పొందబోతున్నాను, ఏ రీతిగా దేవుడు నన్ను సన్మానించబోతున్నాడు, దేవుడు ఏ రీతిగా నాకు
తన యొక్క ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అనేది నిత్యత్వం నా యొక్క ప్రాథమిక ఉద్దేశమని ఈరోజు ప్రభు వైపు చూసే అటువంటి పరిచర్య చేయడానికి కొరకు, అటువంటి స్థానంలో ప్రభు కొరకు నిలబడాలని నీకు ఆశ ఉన్నట్లయితే నువ్వు చేయి పైకి చూపించి నీ కొరకు ప్రార్థన చేస్తాం. యథార్థంగా దేవుని మంచితనం, అయ్యా యెహోవా దుష్కార్యం చేయటం అసంభవము, దేవుడు నా పక్షం అన్యాయం చేయడం ఇంపాసిబుల్, దేవుడు నా పక్షం అన్యాయం చేయటం ఇంపాసిబుల్, అసాధ్యమని, ఆయన దుష్కార్యం చేసేవాడు కాదని, ఆయన రూపాంతర మహిమను దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడని, ఆయన కథ ముగిసిందని చెప్పేదాకా నా కథ ముగియదని, అటువంటి స్థిరమైన తీర్మానము దేవుని సన్నిధిలో చేసుకోవాలి మీకు ఆశపడితే మీకు ప్రార్థించాలని ఆశపడుతున్నా. తన నామం ఎరిగిన వారు నీతిమంతుడు బలమైన దుర్గం అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడట. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు సర్వ సృష్టికర్త దాక్షిణ్య పూర్ణుడు యెహోవా మంచితనము, దుష్కార్యం చేయటం అసంభవమని గుర్తెరిగిన వారిగా ఈరోజు ఈ రెండు కోణాలు ప్రభు వైపు స్థిరపరచబడదాం. అయ్యా నిన్ను తెలియక నిన్ను అపార్థం చేసుకుంటూ ఈరోజు ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి నెరుగును. అయ్యా నేను నిన్ను అర్థం చేసుకోలేదయ్యా, ఈ రోజు నుంచి నీ కొరకు నేను బ్రతకాలని ఆశపడుతున్నా. సర్వ సృష్టికర్త దేవుడు నాకుంటే నన్ను ఎవరి దగ్గర చెయ్యి చాచే పరిస్థితి నాకు రాదో. నన్ను ఆశీర్వదించాలంటే, నన్ను దీవించాలంటే సర్వశక్తి దేవుని మాత్రమే చూస్తాను, ఆయన నామం పేరిట మాత్రమే నాకు దీవెన వచ్చుగా. కానీ ఎవరైతే ఆశపడుతున్నారో మీకు ఆశపడుతున్నాను, ఆశపడుతున్నాను మీరు చేయి పైకి చూపిస్తే అటువంటి సర్వ సృష్టికర్త అయిన దేవుడే నన్ను ఆశీర్వదించే దేవుడు, ఆయనను మాత్రమే చూస్తారనే వారు ఈరోజు మీరు చేయి పైకి మీకు ప్రార్థన చేస్తాం. అయ్యా నా దేవుడు మంచివాడు, ఆయన దుష్కార్యం చేయటం అసంభవము, సమస్తము సమకూడి మేలుకే చేస్తాడు. కీడు అని నాకు అనిపిస్తుంది, ప్రజలకు అనిపించవచ్చు గాక, కానీ పెంకు పగిలిన తర్వాత ఆ కీడు మేలు కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. ఉన్నతమైన మహిమ కొరకు నన్ను పిలుచుకున్నాడని నమ్ముచున్నా, దేవుని మంచితనం నమ్ముచున్నా, అణువణువున ఆయన మంచితనం అంతయు చూపిస్తానని చెప్పిన దేవుని మాట నమ్ముచున్నా. ఈరోజు దేవుని మంచితనమే నన్ను ఏలాలని ఆశపడుచున్నా. నేను దేవుణ్ణి నా దాక్షిణ్య పూర్ణుడుగా చూస్తున్నాను. ఎర్ర సముద్రాలు నన్ను ముంచడానికి కాదు, నా భయాల్ని ముంచేసి నన్ను యోధునిగా చేయడానికి నమ్మొచ్చున్నా. ఈరోజు ఆ దృక్పథంతో స్థిరపరచబడాలని ఆశపడుతున్నా. మా జీవితాలు ఎందుకు ఇలా జరిగింది, ఇలా చేశాడు దేవుడని మాకు బాధ కలిగించినప్పుడు, ఈ బాధకు విలువ లేదని, ఈ బాధకు ఉద్దేశం లేదని, ఎందుకు ఇలా దేవుడు చేస్తున్నాడు అపార్థం చేసుకున్నాం. కానీ ప్రభువా మాతో మాట్లాడిన మాటలకు వందనాలు. దేవుడు నరుల హృదయములో విచారమును కావలసుకొని అనుమతించడని, ఆ విషాదమును అనుమతించండి దాంట్లో మేలే దాగి ఉందని, మా జీవితంలో బెరియాల నుండి యెహోషువలు వస్తారని, బెనోనిలో నుండి బెన్యామీను వస్తారని, తండ్రి సొలొమోను లాంటి ఆశీర్వాదం రావడానికి మీరు మరణాన్ని అనుమతిస్తారని, మా జీవితంలో మోషే ఎందుకు వాగ్దాన దేశం రాలేదో రూపాంతర మర్మమును మాకు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, యెహోవా దుష్కార్యం చేయటం అసంభవం. మా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మీ తలంపులు మాకంటే ఉన్నతమైనవని నమ్ముచున్నాం, అవి మేలుకలమైన నమ్ముచున్నాం, అవి స్థిరమైనవని నమ్ముచున్నాం. మా జీవితాలు మార్చడానికి మీరు ప్రేమించి చేసినవని నమ్ముచున్నాం. మీరు దుష్కార్యం చేయటం అసంభవం నమ్ముచున్నాం ప్రభా. ఇట్లు తండ్రి ఈ ప్రాముఖ్యమైన ఈ దినమందు నీ దివ్యదాసుని తండ్రి చిరాగృహ పిలుపునిచ్చి పిలుచుకున్నారు. ఎందుకు ఇలా చేశావని మేము అడగము, ఎందుకంటే కుమారుని పట్ల ఉన్నతమైన ఉద్దేశం మీరు కలిగి ఉన్నారు కనుకనే ఆ దైవజనుని మీరు పిలుచుకొని వెళ్ళారు. ఈ దినమందు తండ్రి నీ మంచితనమును జ్ఞాపకం చేసుకొనొచ్చు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగా. కానీ నీ సంకల్పం నమ్మిన వారిగా సమస్తం మేలుకై చేసే దేవుడిని నమ్ముచుండగా ఈ కుటుంబము పక్షమున, రూపాంతర దేవాలయం పక్షమున ఇంతవరకు మీరు గావించిన పరిచర్యకు వందనాలు తండ్రి. ఏ ఉద్దేశంతో రూపాంతరం అనే పేరు పెట్టారో ఈ దినం మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తుంది తండ్రి. మీరు మోషేను తీసుకున్నప్పుడు గొప్ప మహిమలో పరిచయం చేయాలని, మరణము గురించిన ఉద్దేశమును, గాయం గురించిన ఉద్దేశమును రూపాంతర పర్వతం మీద నేర్పించాలని, అదే నిజమైన రూపాంతరమని ఈ దేవాలయంలో మీరు బిడ్డలకు నేర్పించడానికి నీ దాసుని మీరు పిలుచుకున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు రూపాంతర అనుభవంలో వచ్చుదురుగాక, నీ మహిమ ప్రత్యక్షలో స్థిరపరచబడుదురుగాక. నేటి కొడుక ద్వారా నిజమైన రూపాంతర అనుభవం ప్రతి కుటుంబము ప్రజ్వలిల్లునుగాక, నిజమైన ప్రత్యక్షత స్థిరపరచబడునుగాక, నిజమైన దేవుని గురించి ఎరుకలోకి వచ్చుదుముగాక తండ్రి. ఎల్యోన్ తండ్రి, భూమి ఆకాశం సృష్టించిన సర్వోన్నతమైన దేవుని నామం పేరట ప్రతి కుటుంబము ఆశీర్వదించబడుదురుగాక. ఈ పరిచర్య దేవుని నామం పేరట ఎల్యోన్ నామం పేరట దీవించబడునుగాక తండ్రి. ప్రతి కుటుంబంలో ఆశీర్వాదము ఆగిపోయినా తండ్రి వారి జీవితాలు తిరిగి ఆశీర్వాదపు తలుపులు తెరవబడునుగాక. నీ ఆకాశ వాకిలు విప్పి మంచి ధననిధి ద్వారా బిడ్డలు దీవించబడుదురుగాక. ఈ కూడిక నా జీవితాన్ని మార్చిన సాక్ష్యము భవిష్యత్తులో కోక్కలలో ముద్రించబడునుగాక. ముఖ్యంగా తండ్రి ఆహారమును చలుచుండగా తండ్రి జీవవాక్కులో ఎప్పుడు మరణం లేదని, ఈ విత్తబడిన వాక్యము ఫలిస్తుందని విశ్వాసంతో నమ్ముతున్న వారిగా
ఈ వాక్యం హృదయం అనే పొలములో దున్ని తండ్రి నాటి ఉండగా మీరే వాటిని నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గత సంవత్సరం ఇదేన మందు అతి భయంకరమైన శోక సందర్భంలో మునిగిపోయిన తండ్రి మా జీవితాలు, మా కుటుంబాలు, ముఖ్యంగా దైవదాసుని కుటుంబము గత సంవత్సరం అంతా కూడా మీరు కాపాడి, నా దేవుడు అన్యాయం చేయటం అసంభవం అని, సర్వశక్తుడు దుష్కార్యం చేయటం అసంభవం అని నమ్మిన బిడ్డలుగా తండ్రి, కీడులా భావిస్తున్న ప్రపంచానికి ఇది కీడు కాదు, మా జీవితంలో దేవుడు మేలు కొరకే జరిగించాడని సజీవ సాక్ష్యముగా నీ రాబో మహిమను చూపించే ప్రత్యక్ష సాక్షులుగా మీరు స్థిరపరిచినందుకు వందనాలు తండ్రి. మనసు భారంగా ఉన్నప్పటికీ, మా ప్రియులు మా మధ్య లేకపోయినప్పటికీ మేము కూడా వెళ్ళాల్సిన వారమే అని మా నిర్గమము కంటే ఏ విధంగా దేవుడు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నాడు అది ప్రాముఖ్యమైందని మరొకసారి మీరు మాకు బోధపరిచినందుకు వందనాలు. ముఖ్యంగా తండ్రి, నీ మంచితనం అర్థం చేసుకుంటే, నీ శక్తి సామర్థ్యములను భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్తను గుర్తు చేసుకుంటే మేము ఏ పరిస్థితి అయినా, ఎర్ర సముద్రాలైనా మా జీవితంలో నేను ఎరుగుట ద్వారా బలము కలిగి గొప్ప కార్యాలు జరిగినట్లుగా దయచేసి ప్రభా నేటి నుండి ఈ దేవాలయంలో, ఈ సంఘములో, ఈ పరిచర్యలో చేసిన కుటుంబాల్లో బలము పొందుదురుగాక, గొప్ప కార్యములు దేవుడు స్థిరపరచునుగాక తండ్రి. వాక్యం యొక్క ప్రభావ శక్తిని మేము కళ్ళారా చూడాలని ఆశపడుతూ నీ చేతికి అప్పగిస్తుండగా నీ కృపా కార్యము చేత ప్రియుల ప్రయాస సమర్పణ పరిచర్యను మీరు దీవించి నూరంతల ఫలమునకు అప్పగిస్తుండగా ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని స్తుతిస్తూ కుటుంబాన్ని నిత్యమైన ఆదరణ చేత ఆదరించి ప్రియుల యొక్క సాక్ష్యం పరిచర్ను ముద్రించి భావి తరాల్లో ఈ గాయము, ఈ కన్నీరు వెనకల ఎంతో గొప్ప ఉద్దేశం ఉన్నదనే సత్యమును ప్రజలందరూ అర్థం చేసుకొందురుగాక. అటు రీతిలో సజీవ సాక్ష్యంగా బిడ్డలను స్థిరపరచుదురుగాక తండ్రి. స్వప్న ఎడ్వర్డ్స్ గారిని, అలాగే బిడ్డల్ని స్టీవ్ని, స్టారీని మీ చేతికి అప్పగిస్తుండగా, ముఖ్యంగా రూపాంతరపు దేవాలయం మీ చేతికి అప్పగిస్తుండగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా మాకు ఆశీర్వాదకరముగా నీ సేవకుని జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ సేవకుని పరిచయం జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ సేవకుని పిలుచుకునే విధానం బట్టి జ్ఞాపకం చేసుకొనొచ్చు. యెహోవా దుష్కార్యము చేయుట అసంభవమని మనస్ఫూర్తిగా ఏకీభవిస్తూ ఈ కొద్ది ఆరాధన, ప్రార్థన, ఆశీర్వాదాలు యేసు నామములో ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమెన్.